తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మై విలేజ్ షో. తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో ఒక చిన్న చినుగ్గా మొదలైన ఈ యూట్యూబ్ ఛానల్ ఎంతమంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మై విలేజ్ షో ఛానల్లోనే అంజిమామగా ప్రేక్షకులకు పరిచయం అయ్యి తర్వాత కాలంలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలను దక్కించుకుంటున్న అంజిమామ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వారి సినీ ప్రయాణం ఎలా జరుగుతుంది అండ్ అలాగే మై విలేజ్ షోలో ఒకప్పుడు తన కొలీగ్స్, ఇప్పటికీ కొలీగ్సే, వాళ్ళు అంతే అనుబంధంతో ఉన్నారు. సో వాళ్ళందరి గురించి కూడా తెలుసుకుందాం. హాయ్ అంజిమామ, నమస్తే. నమస్తే. ఈ అంజిమామగా ఎలా మారాడు అసలు? యాక్చువల్లీ నా పేరు అంజయ్య, కూరి ఇంటి పేరు. సో ఇక అందరూ అంటే మా సొంతాలుడు అంజిమామ అని పిలుస్తుంటే ఇక అట్లనే ఫ్రెండ్స్ కూడా వెళ్తుంటారు ఎవరైనా కానీ. అట్లా అంజిమామ అనేది బ్రాండ్ అయిపోయింది. అట్లనే అంజిమామ అని ఇప్పుడు ఇండస్ట్రీలో కానీ యూట్యూబ్లో కానీ అట్లా పరిచయం అయిపోయింది. అది ఒక బ్రాండ్ అయిపోయింది. సో మెయిన్ అది వచ్చేసి మాది అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు కొత్తగా జగిత్యాల అయింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబడిపల్లి గ్రామం. అది ఒక మారుమూల గ్రామంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రయాణం స్టార్ట్ అయింది. అది మాది ఒక రైతు కుటుంబం. అయితే నేను లంబాడిపల్లి గ్రామం గురించే మాట్లాడాలనుకుంటున్నాను ఫస్ట్ టైం. ఓకే. ఇప్పుడు మై విలేజ్ షో అనే కాన్సెప్ట్ రాకముందు మీ ఊరి గురించి అంటే ఆ చుట్టుపక్కల తెలుసుంటుంది కానీ ఇంత విస్తృతంగా చాలామంది తెలుసుంటారు. బట్ ఒక్కసారి ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అవ్వడం, అది క్లిక్ అవ్వడం, లంబాడిపల్లి అనే ఊరు ఒక బ్రాండ్ అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందంటే పెద్ద పెద్ద BBC లాంటి ఛానల్స్ కూడా వచ్చి ఏకంగా యూట్యూబ్ ఆ ప్లాట్ఫామే వచ్చి మీ మీద డాక్యుమెంటరీ తీసే అంత రేంజ్కి వెళ్ళిపోయింది. సో నేను మీ మేనల్లుడు శ్రీకాంత్ గురించి అడుగుతున్నాను ఫస్ట్. అడగండి. అతనికి ఈ ఆలోచన ఎలా వచ్చింది? అసలు ఫస్ట్ టైం అతను ఈ యూట్యూబ్ ఛానల్ పెడదాం, ఇలా వీడియోలు చేద్దాం అన్నప్పుడు ఆ ఊరి ప్రజలు అతన్ని ఎలా చూశారు? ఆ స్ట్రగ్లింగ్ ఫేజ్ గురించి చెప్పండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా అల్లుడు అంటే మా అక్క కొడుకే శ్రీకాంత్ స్టడీ చేసుకుంటూ కొన్ని రోజులు కరీంనగర్లో జాబ్ చేసుకుంటూ ఇంటి అప్పుడప్పుడు అయిపోయాడు కొనుక్కొని ఇంటికి వచ్చుకుంటూ అప్పుడప్పుడు చిన్న వీడియోలు తీసుకుంటూ ఉంటుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఒక 2-3 వీడియోలు తీసినాం. ఏది మరుగుదొడ్డి గట్టు మల్లన్న, మారున అన్న గ్రామం, పల్లెటూరు కరిచకుడ, ఇట్లా ఒక 2 వీడియోస్ తీసినాం. నార్మల్గా ఏంటంటే విలేజ్లో ఏం జరుగుతుంది అనేది ఒకటి, పల్లెటూరు కరిచకుడ అని ఇంకొకటి ఏంటంటే ఈ గుడుంబ ఇవన్నీ ఉంటుంది కదా, దాని గురించి ఇవన్నీ ఇట్లా మెల్లమెల్ల ఇట్లా చూసుకుంటారాగా మనోడు వచ్చి అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు వచ్చి చేస్తుండే. నేను ఊర్లో వ్యవసాయం ఉండే, మాకు వ్యవసాయం చేసుకుంటూ ఎలక్ట్రిషియన్ చేసుకుంటే అప్పుడప్పుడు టైం పాస్ మనకి టైం ఇద్దుటి అట్లా స్టార్ట్ చేసేటి. మామూలుగా ఏంటంటే ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసి అవన్నీ మాకు తెలియదు, జస్ట్ వీడియో పెడుతున్నామే. అట్లా ఒక 70 వీడియోల దాకా తీసినాం మేము, అవేర్నెస్ వీడియోస్. సో విలేజ్ గురించి, విలేజ్ డెవలప్మెంట్ గురించి. ఇప్పుడు విలేజ్లో ఎట్లా అంటే మరుగుదొడ్లు పాడుకోపోదురు. అప్పుడు మరుగుదొడ్డి కట్టుకుందరు, కాకపోతే అందులో అన్ని సామాన్లు అవి పెట్టుకుందరు. సో మా బావ అంటే శ్రీకాంత్ల నాన్న అంటే మా బావ ఏం చేసిందంటే లెక్చరరు వచ్చి అవేర్నెస్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాడు. అదే ఇట్లా మోటివేట్ ఇట్లా చేద్దామరా అంటే మేమేమనుకుందాం, ఇక మా బావకేం పని లేదా అది అనుకుందాం. కాకపోతే మా బావ తర్వాత అనిపించింది అంటే మనమే కాకుండా మనతో పాటు మన విలేజ్ వాళ్ళు కూడా డెవలప్ కావాలి. సో విలేజ్లో ఏంటంటే ఈ తాగుడుకు బానిస అయిన వాళ్ళు, తర్వాత ఈ బయట దేశం మా సైడ్ మొత్తం మీకు ఐడియా ఉంటుంది, అందరూ వలస వెళ్తారు విదేశాలకు. సో ఇట్లా నేను కూడా పోయి వచ్చినోనే, నేను కూడా బయట ఇరాక్ పోయి చాలా రోజులు ఉండి వచ్చినోనే. సో ఇట్లా అయితే లాస్ట్కి వచ్చిందా ఇరాక్ వెళ్ళి వచ్చిన తర్వాత మా అమ్మ మనకి ఇట్లా నేను చేద్దాం అనుకుంటున్నా, ఇట్లా ఉన్నదంటే సరే అని చెప్పి స్టార్ట్ చేసేసినాం. ఇక చిన్న వీడియోస్ స్టార్ట్ చేస్తే అట్లా 2012 ఇంకా మాకు ఎక్కువ గుర్తింపు వచ్చింది. అసలు నమ్మారా శ్రీకాంత్ ముందు ఊరి జనాలు ఇట్లా చేస్తున్నప్పుడు? నమ్మనండి, వచ్చి ఏదో ఈ పిట్టను కొంగనికి ఇవి తీసుకుంటూ పోతుండేదో ఏంది అసలు అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత మేమేం చేసినామంటే అరే ఇట్లా చేద్దాం రా వీడియోలో, ఇట్లా చేస్తే బాగుంటుంది అని నేను చెప్తుంటే, లేదు మామ ఇట్లా చేద్దాం, ఇది ఇట్లా చేద్దాం అని చెప్పుకుంటా అట్లా చేస్తున్నాం. అట్లనే మాకు ఒక్కొక్కరు పరిచయం అయ్యాడు. గంగవ్వ కానీ, చంద్ కానీ, అనిల్ కానీ, శివ కానీ, తిరుమల కానీ, రాజు, మధు, ఇక చాలా మంది, సూరవాణి, అందరూ ఒక్కొక్కరు. యాక్చువల్లీ ఏదో వాళ్ళందరూ మేము పెట్టుకొని చేయాలని కాకుండా శ్రీకాంత్ ఒక్కొక్కరు అట్లా మాకు ఏంటంటే ఆ టైంలో మాకు జియో సిమ్ ఫ్రీ చేస్తుండే. అట్లా ఇంకా మేము ఎక్కువ మందికి రీచ్ అయినాం.
సో అట్లా మై విలేజ్ షో ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 4-5 ఛానల్ కూడా ఉన్నాయి. అవును. నాకు కూడా ఓన్ ఛానల్ పెట్టుకున్నాను, అంజిమామ ఛానల్. జస్ట్ ఫుడ్ కానీ ఏమన్నా కంటెంట్ వీడియోస్ తీస్తున్నా. ఇగో ఇది యాక్చువల్లీ ఏంటంటే శ్రీకాంత్ మేము అడగకుండా ఎందుకు అసలు టైం మా గంగవాన్ అంటుండే ఎందుకు నీ పని నువ్వు చేసుకోని ఈ ఫోన్లో పట్టుకొని తిరుగుతావు అంటే అదే ఇప్పుడు కీకి చాలా అయిందని మీరు చూసే అక్కడ నుంచి అసలు వైరల్ అయిపోయి చాలా అయింది. సో గంగవ్వ కూడా ఫస్ట్ ఇదే మాట అన్నారా, ఎందుకు శ్రీకాంత్ నీకు ఇదని అన్నది మాతో, నీకెందుకు నీ పని నువ్వు చూసుకోవాలి అన్నది. కాకపోతే చూడండి, ఎక్కడో మారుమూల గ్రామంలో ఒక వ్యవసాయం కుటుంబంలోకి వెళ్ళి ఇంత దూరం రావడం అంటే నిజంగా ఒక మై విలేజ్ షో మాకు ఒక కన్నతల్లి లెక్కనే. సో అక్కడికే వచ్చినాం కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎట్లున్నది, ఉరుకులు పరుగులు ఉన్నది జీవితం కాబట్టి సో దీనికి తగ్గట్టుగా ఇప్పుడు కొత్తగా నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చి మంచి మంచి సినిమాలు చేస్తున్నా. సూపర్. ఇగో ఇది శ్రీకాంత్ ఏంటంటే శ్రీకాంత్ ఒక సింపుల్గా ఉంటాడు. సో అదే నాకు మై విలేజ్ షో సంబంధించి కానీ గంగవ్వకు సంబంధించి కానీ శ్రీకాంత్కి సంబంధించి కానీ ఇంకా ప్రశ్నలు ఉన్నాయి. అవి అడిగే ముందు నేను మీ పర్సనల్ లైఫ్కి వస్తాను. సో మీరు కూడా వలసపోయానని చెప్పారు. ఇరాక్ వెళ్ళింది, ఏం చేశారు? ఇరాక్ పోయి కిరాక్ వచ్చిన. ఏం చేశారు ఇరాక్ వెళ్ళి? యాక్చువల్గా మాది పెద్ద కుటుంబం. మేము 4 అన్నదమ్ములం, 2 అక్కయ్యలు. సో విలేజ్లో ఏంటంటే ఎట్లుంటుంది, మిడిల్ క్లాస్ ఎట్లుంటుంది అంటే ఇక పంట పండిస్తేనే ఇట్లా జీవనోపాధి ఉంటుంది అన్నది. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. మా అమ్మ కాలం చేసిన తర్వాత ఇక మాకు ఒకటి అనుకున్నాం, ఏది ఎట్లా ఆలోచిస్తే డబ్బు కావాలి కదా బతకడానికి కోసం, ఏం చేయాలో అర్థం కాకప్పుడు ఈ ఊర్లో వ్యవసాయం చేద్దామంటే అంత పెద్దగా లేదు. సో ఏం చేసినా బిజినెస్ చేద్దామంటే అట్లా లేదని చెప్పేసి ఆలోచించుకొని నేను జస్ట్ ఒక పాస్పోర్ట్ తీసేసి బయట దేశం పోయొచ్చిన. పోయినాక ఇక అక్కడ చాలా కష్టాలు ఉండే. 3 years 3 months ఉన్నా. ఎట్లా అంటే లైవ్లనే బాంబులు పడుతుండే, తర్వాత చాలా మంది దెబ్బలు తాకుతుండే. అయినా మేము తట్టుకొని ఆడ ఉన్నాం. ఎందుకంటే మా ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి, మా పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి అనుకున్నాం. అక్కడ ఎలక్ట్రీషియన్ వర్కేనా? అక్కడ ఎలక్ట్రికల్ గా ఏసీ మెకానిక్ చేసిన. ఏసీ మెకానిక్ తర్వాత ఊర్లో ఎలక్ట్రికల్ ఉంది, ఎలక్ట్రిక్ నేర్చుకున్నా. హైదరాబాద్ చేసిన లకిడి కపూర్లో. సో ఏసీ మెకానిక్ అక్కడ నేర్చుకున్న తర్వాత అక్కడికి అయిన తర్వాత ఏసీ మెకానిక్ చేసుకుంటూ దాదాపుగా ఒక 3.5 years అట్లా ఉన్నా. సో అట్లా ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ ఊరికి వచ్చి ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ ఒక 3 ఇట్లా ఈ వ్యవసాయం చేసుకునేటప్పుడే శ్రీకాంత్ పరిచయమే ఈ స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఇది నాది. అంటే ఇరాక్లో లైఫ్ ఎలా ఉండేది? అంటే ఒక రోజు ఫుల్ లైఫ్ ఎలా గడిపేవాళ్ళు? ఇరాక్లో 12 hours డ్యూటీ ఉంటుండే. అయితే ఆర్మీ వాళ్ళకి ఏంటంటే అప్పుడు యుద్ధం ఉన్నప్పుడు ఆర్మీ వాళ్ళకు మేమేంటంటే ఏసీ మెకానిక్ కానీ, క్లీనర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ప్లంబర్ కానీ ఇవన్నీ వాళ్ళకి సప్లై, అంటే వాళ్ళకు చూసుకుందాం అన్నట్టుగా. అప్పుడు నేను పోయినప్పుడు హార్డ్ వర్క్ 12 hours ఉంటుండే డ్యూటీ, కానీ అంత పెద్ద హార్డ్ వర్క్ ఏమి ఉండకపో. ఏసీలు రిపేర్ చేసుకుంటుంటే ఒక సమ్మర్లో మాత్రం కష్టమవుతుంది, ఎండ ఎక్కువ కొడుతుంది అక్కడ, కష్టమవుతుంది. కాకపోతే అక్కడ అంతేం లేదు, 2 hours డ్యూటీ చేసుకొని రెస్ట్ ఇద్దరు ఎక్కువ. పైసలు మంచిగా వచ్చినాయి మరి? అప్పుడు పైసలు అంటే డాలర్ రేట్ తక్కువ ఉండే. అప్పుడు 39-38 రూపాయలు ఉండే డాలర్ రేట్ అప్పుడు పోయినప్పుడు. మరి ఇరాక్ పోయి సంపాదించుకున్నారా, సంపాదించుకోలేదా? అసలు ఎందుకు తిరిగి వచ్చారు? యాక్చువల్గా కొన్ని అప్పులుండే. అప్పులున్నాయని పోయి అప్పులు వచ్చి తీర్చేసుకున్న అప్పులు, కానీ అయినా నాకు తేరలే. అట్లా ఉంటే ఏదో వర్క్ చేసుకుంటా ఇట్లా నడిచింది అన్నట్టు. సో ఇంటి మీద బెంగతో వచ్చేసారు? ఇంటి మీద బెంగతోటి పిల్లలు 5 ఎప్పుడు ఉండాలి అని చెప్పేసి అని వచ్చేసేసి. ఈ మొత్తం ప్రయాణంలో ఈ లవ్ స్టోరీ ఏంది మధ్యలో? అంటే ఎలా స్టార్ట్ అయింది లవ్ స్టోరీ? అంటే ఏది మన మేం ఫేమస్ లా చూసిన? లేదు, మీ పర్సనల్ లైఫ్ గురించి అడుగుతున్నాను. మీది లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ కదా? అదేటా అంటే మా అన్నయ్య నేను ఇద్దరం అక్కయ్యలనే వేసుకున్నాం. సో ఆమె మా మరదలే, అంటే మాకు చుట్టాలు అవుతారు. సో అట్లా మేము మ్యారేజ్ చేసుకున్నాం. ఇక అంటే లవ్ కమ్ అరేంజ్. ఆ లవ్ గురించి చెప్పండి. మధ్యలో మీరు నేరుగా మ్యారేజ్కి వచ్చేసారు. ఓకే. లవ్ అంటే ఆమె కాలేజ్ చేస్తుండే, మా వాళ్ళు డిగ్రీ చేసిండే. డిగ్రీ అయిపోయి పీజీ కూడా స్టార్ట్ చేసినాయి. అప్పుడు నేను డిగ్రీ వరకే ఓపెన్ డిగ్రీ చేసిన. 10th అయిపోయినాక నేను ఏం చేసినంటే ఓపెన్ డిగ్రీ చేసుకుంటూ, సో ఎట్లా అంటే ఇక వాళ్ళు మా వదిన వాళ్ళ చెల్లినే కాబట్టి అడిగేంటి ఇట్లా మ్యారేజ్ చేసుకుందాం అంటే, సరే మీ వాళ్ళు మా వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుందాం అన్నారు. ఇద్దరం కలిసి వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మేము ఒప్పుకున్నాం. అప్పుడు అంతా ఇప్పటిలా లెక్క ఉండకపోవు. అప్పుడు ఫోన్లు కానీ ఇవన్నీ లేవు కదా, జస్ట్ అట్లా
పెన్ గిఫ్ట్ ఇవ్వడం, ఆ. అది గట్ల ఉంటున్నారు. ఏమి మీరు పెన్ గిఫ్ట్ ఇచ్చారా? అప్పుడు ఫస్ట్ సూపర్. మా భార్య పేరు సుమలత, ఇక బిడ్డ పేరు వెన్నెల, కొడుకు పేరు వరుణ్. ఓకే. సో ఈ మొత్తం ప్రయాణంలో ఇప్పుడు అంజిమామగా బయటకు వచ్చి మీరు ఒక ఛానల్ పెట్టుకున్నారు. ఛానల్ ఏమో సూపర్ సక్సెస్ అయింది. ఓకే. 1 ఇయర్లోనే మంచిగా సబ్స్క్రైబర్లు వచ్చారు అండ్ మంచిగా రీచ్ వస్తూ ఉంది. బట్ బయట ఉన్న టాక్ ఏంటంటే అంజిమామ బయటకు వచ్చి బాగా సంపాదించేశాడు అండ్ మీరు కారు కూడా కొన్నారు, కారు కూడా కొనేసాడు, త్వరలో ఇల్లు కట్టబోతున్నారు, అంజిమామకి మస్తు పైసలు వస్తున్నాయి, ఇది ఒక టాక్ ఉంది. సో లైఫ్ నిజంగా అలాగే ఉంది అంజిమామ లైఫ్? అంటే అందరు అనుకోవచ్చు, కానీ యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో నా లైఫ్ ఎట్లున్నదంటే పర్లేదు, అంటే బట్టకు పొట్టకు ఇట్లా బతుకుతున్నాం. నా అంటే కారు ఉండే అవన్నీ ఉండే, కాకపోతే కారు అవి తీసేసిన, కారు అమ్మేశారు, కారు అమ్మేసిన కొంచెం ఆర్థిక పరిస్థితి వల్ల. సో ఇప్పుడైతే కంప్లీట్గా మూవీస్ అయితే చేస్తున్నా, మూవీస్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్లో బయట ఏమైనా సాంగ్స్ వచ్చినా కూడా చేసుకుంటున్నా. సో ఏంటంటే అందరు అనుకోవచ్చు అంటే బాగా రిచ్ ఉన్నా అంటే మాది మిడిల్ క్లాసే, ఇప్పుడు అట్లే ఉన్నా. లేదు, నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే మీరు కారు కొని వీడియో పెట్టారు. సో పెద్ద కారు కొన్నారు, వైట్ కలర్, ఏ కారు అది? ఇన్నో. సో పెద్ద కారు కొన్నారు అండ్ ఊర్లో షాప్ పెట్టారు, షాప్ కూడా మంచి జరుగుతుందని మీరే చెప్పారు. అండ్ సినిమాలు చేస్తున్నారు, అంజిమామకి అన్ని వైపుల నుంచి ఆదాయం అని చెప్పేసి ఒక టాక్ అయితే మీ ఊరంతా స్ప్రెడ్ అయిపోయింది, ఇండస్ట్రీలో కూడా స్ప్రెడ్ అయిపోయింది. కరెక్టే, అని అంటే ఒక ఏడుపు అనేది ఉంటుంది కదా, ఒక దేవుడు ఉన్నాడా లేడా అనేది క్వశ్చన్ మార్క్ అయితే, దయ్యం ఉన్నదంటే దేవుడు ఉంటాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఏడుపు ఉంటుంది, మంది ఏడుపు అనేది ఉంటుంది. ఆ ఏడుపుతోటి నేను కొంచెం మైనస్ అయినా, తగిలింది. సో దానికోసం ఈ కారు తీసేయడం, అంటే కొంచెం కారు వచ్చిన యాక్సిడెంట్ అవ్వడం వల్ల కారు తీసేయడం జరిగింది. సో షాప్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా మంది దాదాపు ఒక 200-300 షాప్స్ ఉంటాయి మా జగిత్యాలలో. సో నేను నేను ఉంటేనే వాళ్ళు షాప్కి వచ్చి కొనుక్కోపోయేటోళ్ళు చాలా మంది. అట్లా నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఏం చేసినట్టు షాప్ కూడా తీసేసి కంప్లీట్గా ఒక వ్యవసాయం ఉంది, ఒక 20 గుంటల దాకా, అంత పెద్ద ఏం లేదు, 20-30 గుంటల దాకా వ్యవసాయం ఉన్నది. దాన్ని చూసుకుంటూ చిన్న ఇల్లు, అంటే ఇల్లు ఉన్నది కానీ ఇంకా పాతిల్లే, చూసే ఉంటారు మా వీడియోలో. అవును, చూసే. ఇల్లు కట్టాలి, అదొకటి. ఇప్పుడు పిల్లల స్టడీ అయితే నాకు ఇంపార్టెంట్. ఇది ఛానల్ మీద ఎంత ఆదాయం వస్తుంది నెలకి? ఛానల్ మీద అంటే ఒక 20-25 అంటే వీడియోస్ పెడతలేము కదా. అంటే ఒకప్పుడు 1,84,000 1 lakh ఎబో వస్తుండే. ఇప్పుడు వీడియోస్ తగ్గినాయి. అంటే నేను కంప్లీట్ గా మూవీ ఫీల్డ్కి వచ్చినా కాబట్టి వీడియోస్ టైం ఉంటలేదు నాకు. అయితే మీరే చెప్పారు ఊరికి వెళ్ళిపోతే మీకు ఛానల్ ఉంది, కరెక్ట్గా చేసుకుంటే నెలకి 2 లక్షల నుంచి 3 లక్షలు సంపాదించుకోవచ్చు. సో షాప్ రన్ చేసుకోవచ్చు, కావాల్సినంత పేరు, పైగా మీ మేనల్లుడు ఎలాగో బ్యాక్ ఎండ్లో ఉన్నాడు. సో మీకంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ ఊర్లో మొత్తం రెడీగా ఉంది. అన్నీ వదిలేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక్కడ ఎలా ఉన్నాయి పరిస్థితులు? నిజంగా అంజిమామని ప్రోత్సహిస్తున్నారా? యాక్చువల్గా వేరే వాళ్ళ గురించి ఏమో కానీ నాకైతే ఇండస్ట్రీ పరంగా చాలామంది పరిచయాలు పెరిగినాయి. ఎవరైనా కానీ అంజిమామ అనే ఒక బ్రాండ్ అయిపోయిందేమో అనుకుంటా. ఎవరైనా కానీ అంజిమామ అంటారు. అవును. సో నాకేందంటే ఇప్పుడు హ్యాపీగానే ఉంది ఇక్కడ. ఎందుకంటే మంచిగా ఏది సినిమాలో అవకాశం మంచిగా వస్తున్నాయి, మంచి స్టోరీలు వింటున్నా, డిఫరెంట్ వాళ్ళని కలుస్తున్నా, డిఫరెంట్ వాళ్ళతో యాక్టింగ్ చేస్తున్నా, పరిచయాలు ఇండస్ట్రీలో పెరుగుతున్నాయి. సో ఇండస్ట్రీ ఏంటంటే ఇండస్ట్రీని నమ్ముకుంటే 100% మనము గెట్టింగ్ కావచ్చు. కాకపోతే ఏంటంటే కష్టాలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, అన్నీ ఉంటాయి ఇక్కడ. అంటే తెలుసుకున్నా ఈ 1.5 yearలా ఇవన్నీ తెలుసుకున్నా. అంటే నేనేంటంటే నాకు ఒకటి ఏంటంటే టైం చెప్తే ఆ టైం ప్రకారం 100% నేను టైం ఇచ్చినట్టే టైంకు ఉండాలనేది ఉంటుంది. నేను అదైతే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను. అదొక దానిలో ఏ మేనేజర్ అయినా కానీ, డైరెక్టర్ అయినా కానీ, ఎవరైనా కానీ, ప్రొడ్యూసర్ అయినా కానీ, అరే పలానా అంజిమామ అంటే టైం మెయింటైన్ చేస్తారా అని అయితే ఖచ్చితంగా ఉన్నది నాకు, స్టాక్ అవుతుంది. సో ఇప్పుడైతే సినిమాలతో పాటు అప్పుడప్పుడు నాకు వీలైనప్పుడు నా ఛానల్లో ఫుడ్ వీడియోస్ కానీ ఏదైనా ఉంటే చేస్తాను. అండ్ ఈ మొత్తం ప్రాసెస్లో ఊరి విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు చాలా అవమానం జరిగింది, ఇది జరగకుండా ఉండాల్సిందని మీరు ఫీల్ అయ్యే ఇన్సిడెంట్ ఏదైనా ఒకటి ఉందా? ఊరు సంబంధాలు వేరే ఉంటాయి, కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి అక్కడికి తేడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడనేమో మనకు అసలు పక్క పంటే ఎవరు ఏం చేస్తారు, వాళ్ళు ఎవరు ఏంది మనకు తెలియదు. అక్కడ ఊరు మొత్తము వచ్చిన అంటే పలకరిస్తారు, అంజీ ఏమో బాగా రోజులే కనబడతలేవు, ఏమో పిల్లగా అటే వేను, ఇక
ఏమో అసలు ఇటు అచ్చుడే బావాలి అంటారు. అందరూ ఏమో పలకరిస్తారు. ఏమేమో అవును. అంటే బాగా ఇలా చేస్తున్నా అంటే చేయాలి మంచిగా చేసుకో. అయితే ఏంది ఆ సంఘటన, ఏంది ఇక్కడ మీరు బాధపడ్డ సంఘటన? నేను బాధపడ్డ సంఘటన అంటే మా అమ్మ చనిపోయింది బ్రదర్. అప్పుడు నాకు మస్తు బాగా అనిపించింది. ఏదంటే మా అమ్మకు డెంగ్యూ ఫీవర్ ఉండే ఓకే. ఫస్ట్ స్టార్టింగ్లో. అదే ఆ డెంగ్యూ ఫీవర్ ఉన్నప్పుడు మా అమ్మకు ఫీవర్ వస్తే అప్పుడు హైదరాబాద్లో జాయిన్ చేయించినాం. అప్పుడు ఫస్ట్ టైం రావడం అప్పుడు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక సారీ చనిపోదు. అప్పుడు ఇక నాకు మస్తు బాగా అనిపించింది అదొకటి. ఎందుకంటే నేను ఎట్లా అంటే ఇక ఏడుపడుతుంది నాకు. సో ఇప్పుడు ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి మా అమ్మని తీసుకొచ్చి హాస్పిటల్ అయినప్పుడు డెంగ్యూ ఫీవర్ అనేది ఫస్ట్ ఏది తెలియదు ఎవరికి. అది ఎట్లా జరిగిందో ఏమో తెలియదు కానీ అట్లా వచ్చినాక హాస్పిటల్లో జాయిన్ చేసినాము. అవన్నీ చేసిన తర్వాత దీన్ని డెంగ్యూ ఫీవర్ అంటారు. ఇట్లా అన్నీ డ్యామేజ్ అయ్యి ఇట్లా అయింది అన్నాక ఇక బాధ అనిపించింది. ఇక తర్వాత మా అన్నదమ్ములు కానీ మా అక్కలు కానీ అందరూ మా అమ్మతోటే ఉన్నాం అప్పుడు హాస్పిటల్లో. అదొకటైతే నాకు బాగా బాగా బాధాకరంగా ఉండే. లైఫ్లో బాగా బాధపడ్డ క్షణం అదొకటి బాగా. ఎందుకంటే మా అమ్మ కూడా చెప్తుండే జిందగీలో నాని 10 ఏళ్ళు బతికే బదులు 4 ఏళ్ళు బతకాలంటుండే మా అమ్మ. ఒకటైతే నాకైతే మా అమ్మ గుర్తొస్తే ఇక బాధ అనిపిస్తుంది. అమ్మతో బాగా ఎమోషనల్ కనెక్షన్. ఎవరికి నచ్చదు అమ్మ అంటే. అర్థం కాదు ఎవరికి నచ్చది అమ్మ అంటే అంటున్నా. ఈ వంట ఇవన్నీ ఎక్కడ అలవాటైనాయి? వంట అంటే నేను అప్పుడు హైదరాబాద్లో నేను అప్పుడు ఏసీ మెకానిక్ నేర్చుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి రూమ్లో వంట చేసుకుందాం. అట్లా నేను ఇంటి దగ్గర మా అమ్మాయి వంట చేసేటప్పుడు చూద్దుంటే అట్లా నేను కొంచెం. అయితే మీరు ఇరాక్ నుంచి మీ ఊరికి తిరిగి వచ్చేసిన తర్వాత సో అప్పుడు ఆ వీడియోలు స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు మీ లైఫ్ ఎలాగో చెప్పారు కాబట్టి నాకు గంగవ్వ లైఫ్ ఎలా ఉండేది ఒకసారి చెప్పండి. అయితే గంగవ్వ అంటే మా పాలోళ్ళే. పాలోళ్ళు అంటే మీకు ఐడియా? అదే దాయాదులా? పాలోళ్ళు అంటే ఇంటి పేరు వాళ్ళు? ఇంటి పక్క పుంటాల అట్లా. మీ ఇంటి పేరు వాళ్ళ ఇంటి పేరు ఒకటేనా? ఇంటి పేరు ఒకటే. పాలోళ్ళు అంటారు. పాలోళ్ళు అంటే అన్నదమ్ములు, ఇప్పుడు చిన్న బాపోళ్ళు పెద్ద బాపోళ్ళు అంటారు. అట్లా వాళ్ళు అన్నట్టు. అదే మా సైడ్ దాయాదులు అంటారు. మీ సైడ్ ఓకే. సో ఆమె మా వదిన అవుతుంది మాకు. ఓకే. వరుసకు. సో ఆమె వ్యవసాయం కుటుంబమే. ఇక వాళ్ళ భర్త కొంచెం తాగుతుండే. అప్పుడు కుటుంబ బాగా ఫేమస్ అక్కడ మా సైడ్. తాగుతుండే. ఇక అట్లా ఆమె ఇక దెబ్బలు పడుకుంటా అటు చేసుకుంటా ఇక వ్యవసాయం పనులకు చేసుకుంటా. ఆమె కూడా సొంత భూమి ఉండే చేస్తుండే. అట్లా ఇక మేము కొంచెం గట్టిగా మాట్లాడతామే. గట్టిగా మాట్లాడుతుండే. ఇదేదో మంచిగా ఉందని చెప్పి మా అల్లుడు ఒకసారి చేస్తారా అత్తమ్మ అని అడిగినట్టు. మీరు భలే అడుగుతుంది నేనేం చెప్తుంది అంటే జస్ట్ ఒక సీన్ ఉంటే అట్లా వేసింది ఒకరోజు. అట్లా వేసిన తర్వాత తూట్ల పాయింట్లో నార్మల్గా ఇట్లా చేస్తావా అని అంటే నేను ఎంతసేపు అని చెప్పి చేసింది అన్నట్టు. సో అప్పటికెళ్ళి మేము ఫేమ్ అయినాం. కానీ అంతకన్నా ముందు ఆమె ఎట్లుంటుండంటే రెగ్యులర్గా నార్మల్గా వ్యవసాయం పనులు చేసుకుంటూ రోజు కైకిలు పోయి మంచిగా హార్డ్ వర్క్ చేసుకుంటూ ఇట్లుంటుండే. ఆమెకు ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయిపోయింది. అయితే గంగవ్వ మొత్తం ప్రయాణంలో ₹1,00,00,000 పైగా సంపాదించింది. కోటీశ్వరాలు అయిపోయింది. ఇదొకటి ఆకుంది. సో ఎలాగో మీ వదిన కాబట్టి ఊర్లో చూస్తుంటారు కాబట్టి నిజంగా గంగవ్వ అంత సంపాదించిందా? అంటే ఆమె సొంతంగా ఇల్లు కట్టుకున్నది. మన బిగ్ బాస్ పోయినప్పుడు నాగార్జున గారు ఇల్లు కట్టించారు. ఒక 7 lakhs ఇచ్చారు. ఆమె కూడా కొన్ని డబ్బులు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నది. 7 lakhs కాదు కదా, ఒక 25 lakhs ఇల్లు కట్టుకున్నది. మంచిగా భూమి ఉన్నది. మంచిగానే బతుకుతారు. ఆ ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉంటారు వాళ్ళు. సో కోట్లు సంపాదించారంటే ఎంత అయినా అంటే రెగ్యులర్గా ఇక ఆమె ఏంటంటే వాళ్ళ మనవరాళ్ళకు స్టడీ కానీ అవన్నీ ఆమెనే చూసుకుంటుంది. ఇవాళ మనవరాలు వాళ్ళ బిడ్డ పెళ్లి కూడా వేసి ఇచ్చింది ఆమెని. ఓకే. సో గంగవ్వ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెటిల్ అయిపోయింది. గంగవ్వ ఆమె చాలా కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చూశారు. ఆమె ఒక స్టార్ స్టేటస్ని చూశారు. గంగవ్వ గురించి మాకెవ్వరికీ తెలియని ఒక మంచి ఇన్సిడెంట్, ఆమె కష్టం గురించి కానీ ఆమె ఆనందం గురించి కానీ ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఆ రోజు ఇలా జరిగింది అని మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే ఒకసారి షేర్ చేయండి. యాక్చువల్గా గంగవ్వ ఎక్కువ మాట్లాడుతుంది. అంటే ఇక్కడ కూర్చున్నామా
కూర్చుంటే ఏమైనా అంజన్ నాకు ఇట్లా ఏం చెప్తున్నావు దా అని కూర్చున్నబెట్టి ఆ మాట్లాడుతుంటే అంటే ఎట్లుంటుంది వీళ్ళ సంభాషణ, అవును. ఇది అది వీళ్ళ గురించి ఇట్లా వాళ్ళ గురించి అట్లానే మాట్లాడుకుంటాం కదా. ఎప్పుడైనా ఆమె అట్లనే గురించి మాట్లాడుతుంది కానీ ఆమె సొంత గురించి మాట్లాడదు కానీ మాట్లాడుకునేటప్పుడు మాకు నవ్వు వస్తుంది అన్నట్టు. ఇటు పోతే ఈయన వినెక్కిస్తుంది, అటు పోతే ఆమె వినెక్కిస్తుంది, నేనే వినాక ఇంకోని వినెక్కిస్తుంది. ఈమె ఇట్లా ఎందుకు చెప్తావు అది అంటే నేను ఎక్కడ చెప్పినా అని అంటది. ఇది ఒకటైతే నాకు బాగా నవ్వుకుంటాను. అంటే ఇప్పుడు నేను బయటకి వెళ్ళాక ఎగ్జాంపుల్ ఆమె మీరు ఉన్నారా, మీరు లేరనుకో మీ వినా, మీరు ఉన్నారు అనుకో వినా, ఇట్లా ఆమె అంటే ఊర్లో ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. అట్లా నాకు ఏమనిపిస్తుంది అంటే ఆమె బయటకు వచ్చినాక నాకైతే నవ్వుకుంటాయి. నేను ఏమో అది నేను ఇట్లుంటది ఈమె డిఫరెంట్ ఉంటుంది అని నవ్వుకుంటా. అది ఎప్పుడైతే నేనైతే మర్చిపోయినది. ఇప్పుడన్నా గొడవ అయింది దానివల్ల? గొడవ ఏం పెట్టుకోలే, గొడవ ఏం పెట్టుకుని లొల్లి పెడుతుంటే బాగా దగ్గర అన్నట్టు లొల్లి పెట్టుకుంది. మళ్ళీ కలిసే ఉంది పొద్దున్న రాగానే మళ్ళీ అందరం. నేనైతే ఊర్లో ఎవరితోటి గొడవ పెట్టుకోను, ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళది, మన లైఫ్ స్టైల్ వాళ్ళది, అంతే. అట్లా అనిపిస్తుంది నాకైతే. అయితే మై విలేజ్ షోలో అంటే నేను చీలిక అన్న కానీ బట్ ఒక చిన్న స్పర్ధలు అయితే వచ్చినాయి. అనిల్ బయటికి వెళ్ళిపోవడం అండ్ శ్రీకాంత్ ఒక అఫిషియల్ లెటర్ రిలీజ్ చేశారు. అనిల్కి మాకు సంబంధం లేదు, ప్రమోషన్స్ ఏదన్నా కావాల్సి ఉంటే అఫిషియల్ ఐడి అఫిషియల్ ఫోన్ నెంబర్ ఇచ్చేసి. సో అప్పుడు చాలా రచ్చ జరిగింది. ఈ మొత్తం ఈ మొత్తం గొడవ రావడానికి కారణం గంగవ్వ చేత ప్రమోషన్ చేయించుకోవడంలోనే వచ్చింది. అంటే గంగవ్వ డేట్స్ వల్ల అనిల్ని సంప్రదించాలా, శ్రీకాంత్ని సంప్రదించాలా, ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ వల్లే అనిల్కి శ్రీకాంత్కి గ్యాప్ వచ్చింది అంటారు. నిజమేనా? అంటే మీకు తెలిసింది అట్లా కానీ అక్కడ అదేం లేదు. ఇప్పుడు ఇక్కడ ఒకళ్ళు వర్క్ చేస్తారు కంపెనీలో, ఎగ్జాంపుల్ వర్క్ చేస్తారు కాబట్టి అక్కడ కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత మానేసి వెళ్ళిపోతారు. అదే కంపెనీ పేరు పెట్టుకొని యూజ్ చేయొద్దు అనే ఒక టాక్ అయితే చెప్పిండు శ్రీకాంత్. నేను కూడా బయటకు వచ్చేసిన మై విలేజ్ అంజమా అనే అందరికి పరిచయం. మా సొంత అల్లుడైనా ఏదైనా కానీ ఒక దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు నేను అక్కడికి వెళ్ళి వచ్చిన, నా మదర్ అక్కడికి వెళ్ళి వచ్చి నేను చెప్తా. సో అనిల్ కూడా అట్లనే చెప్పుకుని ఉన్నాడు. దాని పెద్దగా వాళ్ళు ఏమనుకున్నారేమో తెలియదు కానీ యాక్చువల్గా మై విలేజ్ అనేది యూజ్ చేయకు అని చెప్పేసుకున్నారు తప్పించి, కానీ నువ్వు ఇంది ఎందుకు చేస్తున్నావు అది ఎందుకు చేస్తున్నావు అని ఎప్పుడు కూడా అనలేదు. శ్రీకాంత్ అనలేదు, అనిల్ కూడా అనలేదు. అందరం మేము కలిసే ఉంటాం, అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. కాకపోతే ఏంటంటే ఇక సోషల్ మీడియా ఎట్లుంటుంది, ఒకటికి రెండు అనేది చెప్పడం వల్ల అది ఇంత ఎక్కువైంది. కానీ అట్లాంటిది ఏం లేదు, మేము అందరం కలిసే ఉంటాం. కాకపోతే ఓన్గా ఇప్పుడు రెక్కలకు వచ్చిన పక్షి ఉంటుంది ఆ గూట్లో. సో ఎక్కడంటే ఎవరైనా ఇప్పుడు ఎవరికైనా అనిపిస్తుంది ఇప్పుడు ఆర్థికంగా ఒక లెవెల్గా పోవాలి, లేకుంటే ఒక ఎట్లుండాలని అప్పుడు ఆలోచన ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి ఎంచుకుంటాం కదా ఆప్షన్. ఇప్పుడు నేను ఇరాక్ ఎందుకు పోయినా, డబ్బులు మనీ గురించి పోయినా. సో అక్కడికి వచ్చిన తర్వాత మనీ లేక మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఇంట్లో కొన్ని రోజులు వర్క్ చేసిన. సో ఎవరికైనా డబ్బు అవసరం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అంతగానము ఇప్పుడు మై విలేజ్ షోలో నాకు అంత ఇయ్యలేకపోయారు. ఎగ్జాంపుల్ నేను అడిగిన పేమెంట్ ఇయ్యలేకపోయారు కాబట్టి మనం బయటకు వచ్చేసి మనం ఏదైనా మనం ఏమంటారు ఏదో నేను వచ్చిన అనిల్ ఏం చేసిన అనిల్ అట్లా వెళ్ళిండు. ఇప్పుడు గంగవ్వ అంటే ప్రమోషన్లు అందరం కలిసి చేస్తుంటే ప్రమోషన్లు అందరం కలిసి చేస్తుంటే కానీ ఇండివిజువల్ అయితే పోయి గంగవ్వ వేరే కాడ చేయడం, నేను వేరే కాడ ఏమైతే చేయలేదు. అట్లా ఆ ప్రమోషన్ల విషయంలో ఏం రాలేదు. జస్ట్ ఏంటంటే అనిల్ ఏంటంటే ఒక బ్రాండ్ ఇట్లా మాది ఇప్పుడు మై విలేజ్ ఉంది కదా, అది వాడుకోవద్దు అని రేపు పొద్దున ఏమైనా కంపెనీ పెట్టుకుంటావు, దానికి ఏమన్నా జరుగుతుంది, మాకేంటి ప్రాబ్లం అని చెప్పేసి అనే క్వశ్చన్ వేసి కానీ వేరే ఏం లేదు. మై విలేజ్ షోలో వీడియోస్ చేసేటప్పుడు ఎలా వచ్చేది మీకు పేమెంట్? నెల్లుడు ఎంత ఇచ్చేవాడు? అంటే సాలరీ బేసిక్ లాగా ఇచ్చేవారు, పర్సెంట్ ఏం లేదు, 25-30 అట్లా ఇచ్చేవారు ఎవ్రీ మంత్. అందరికీ అంతేనా? కొంత వర్క్ను బట్టి అంటే ఇప్పుడు నేను యాక్టర్ను, కెమెరామ్యాన్ ఉంటారు, ఎడిటర్ ఉంటారు, గట్లా. అయితే ఈ మొత్తం దాంట్లో ఒక విషయం మాత్రం చాలా వైరల్ అయింది. శ్రీకాంత్ని అనిలు అంజిమామ మోసం చేశారు. ఒక స్టార్డమ్ వచ్చిన తర్వాత శ్రీకాంత్ని వదిలేసి వెళ్ళిపోయారు. అసలు వాళ్ళకి లైఫ్ ఇచ్చిందే శ్రీకాంత్ కదా, శ్రీకాంత్తో ఉండాలి కదా. ఈ కామెంట్ అయితే మీరు చూసుంటారు. సో వీటికి ఏం సమాధానం చెప్తారు? అంటే సమాధానం అని ఏం లేదు, నేనేం చెప్పలేను. కానీ వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఒక గుర్తింపు అనేది వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడనే ఉండి అక్కడ ఆర్థికంగా కొంచెం లేనప్పుడు మనం బయటకు పోయి వెతుకోవడం కదా. ఇప్పుడు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాం, అక్కడ నచ్చినగా వేరే కాడ చేస్తాం కదా. సో ఇది ఏంటంటే మా విలేజ్ ఫస్ట్ నుండి అందరం కలిసి చేసినాం, అట్లే చేసుకుంటే పోదాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మా శ్రీకాంత్ దగ్గర కూడా మిస్టేక్ ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే మా అల్లుడు అందరిని ఒకలాగా చూడకుండా యాక్టర్ కెమెరామెన్ ఇట్లా చూసిండు. కాకపోతే శ్రీకాంత్ ఏంటంటే ఫస్ట్ నుండి మేము దాన్ని పట్టుకొని ఉన్నాం మేము.
దాదాపు నేను 14 సంవత్సరాల నుండి అలా చేసిన. సో రేపు పొద్దున నా పిల్లలకు ఇప్పుడు నాకు ఇంత 43-44 ఏజ్ వచ్చేసింది. సో ఇన్ని సంవత్సరాలు ఆడ వర్క్ చేసినాము. సడన్గా నువ్వు మామ ఇన్కమ్ వస్తలేదు ఎట్లా అంటే, మరి అంతకన్నా ముందు ఇన్కమ్ వచ్చింది ఏం చేసిరు, అది కూడా ఆలోచించాలి కదా. మాకు నెక్స్ట్ ఏంటిదని చెప్పాలి కదా. అది చెప్పగానే ఇవన్నీ జరిగే ఎవరారో ఇట్లా డివైడ్ అయిపోయారు. ఓకే. శ్రీకాంత్ ఏంటంటే మాకు పేరు ఇచ్చిండు. నేను మై విలేజ్ డబ్బులు ఏం సంపాదించుకోలే, ఇది బొట్టమన్నా సంపాదించినా కానీ ఏదో కూడబెట్టుకొని బంగ్లాలు కానీ ల్యాండ్లు కానీ మేము కొనలేదు. కాకపోతే ఏంటంటే అప్పుడు అట్లనే పట్టుకొని మమ్మల్ని అట్లనే ఉంచుకుంటుంటే వేరే ఉంటుండే. సో అతడు ఒకరిలాగా ఒకరికి, నీకు ఒకలాగా నాకు ఒకలాగా ఇంకొకరిలాగా చేసుకున్నాడు మాకు తెలియకుండా. ఓకే. అట్లా వచ్చి వాళ్ళకు వడక ఇట్లా అయింది. కానీ ఇప్పుడు అనిల్ వెళ్ళిపోయి అనిల్ జీసీఎస్ సంథింగ్ ఏదో పెట్టుకొని అతడు బతుకుతున్నాడు. నేను ఇండస్ట్రీలోకి వచ్చి నేను బతుకుతున్నాను. గంగవ్వ మై విలేజ్ షోలో చేసుకుంటూ బయట చేసుకుంటున్నది. సో ఇట్లా నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఇండస్ట్రీ ఇట్లున్నది, మంచిగా ఉన్నది, మంచిగా లేదా అని మీరు అడిగారు. ఒకటి ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా నష్టపోరు, బాగానే ఉంటుంది. కాకపోతే యూట్యూబ్ ఎట్లుంటుంది అంటే, యూట్యూబ్ ఇన్కమ్ అనేది రావచ్చు, సబ్స్క్రైబర్లను బట్టి ఉంటుంది, అట్లుంటుంది. ఒకప్పుడు వచ్చినప్పుడు మమ్మల్ని అప్పుడు అర్థం చేసుకోలే, అంటే పర్సెంటేజ్ ఇచ్చినా మాకు, లేకుంటే బోనస్ లాగా ఇచ్చుడా, అట్లా చేయలే. యాక్చువల్గా నేను మీకు చెప్పద్దు కానీ చెప్తున్నా ఓపెన్గా, నేను అందులోకి రావడానికి కారణం ఏంటంటే, నాకు ఒక 30 పాయింట్లు ఇచ్చిర్రు నాకు. సో అగ్రిమెంట్ ప్రకారంగా నువ్వు ఉంటేనే ఇట్లా ఇస్తా అంటే నాకు అగ్రిమెంట్ నచ్చలే. ఓకే. బయటకు వెళ్ళి చేసిన అంతే తప్పించి, కానీ మనం ఆడ లొల్లులు కానీ గొడవలు కానీ జరిగి రాలేదు. ఓకే. సో ఇది ఇక అనిల్కును మన శ్రీకాంత్కు గొడవ అని అంటే, ఇక బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఆమె మా వైవిల షో బ్రాండ్ యూజ్ చేసుకోవద్దు అనే ఆలోచనతో. సో మీకు కూడా అలాంటి అగ్రిమెంట్లు పెట్టారు? నాకు పెట్టిండు. వాళ్ళకు పెట్టలేదు నేను అడగలే, నాకైతే పెట్టిండు. పెడితే నేను ఏమన్నా నీ అగ్రిమెంట్ ఇన్ని పాయింట్లు నేను ఎట్లా రా అని చెప్పేసిన. చూడు 14 సంవత్సరాలు చేసిన, 10 రూపాయలు ఇవ్వాలి కానీ నువ్వు ఆలోచించాలి, ఇప్పుడు పిల్లలు ఎదుగుతుర్రు అని అంటే చూద్దాం అన్నారు. ఎవరైనా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చెప్తున్నా, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ఇదైతే 100%. ఇప్పుడు ఎలా ఉంది మీ మేనర్తో, మీ టర్మ్స్ ఎలా ఉన్నాయి? ఇక మనకు ఫ్యామిలీ రిలేషనే ఉంది అంతే. అంటే రోజు మాట్లాడుకోవడం కానీ వెళ్ళినప్పుడు మాట్లాడడానికి ఏం లేదు, ఫ్యామిలీ రిలేషనే ఉంది తప్పించి, కానీ ఏదో వేరే ఏం లేదు. ఫోన్ చేస్తే నేను చేస్తే మాట్లాడతాడు, మనోడు చేస్తే నేను మాట్లాడతాను. మీరు షాప్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? షాప్ పెట్టి ఒక 6 years అయింది. షాప్ పెట్టి తీసేసిన, ఇప్పుడు లేదులే. 6 years అయింది. సో అప్పుడు శ్రీకాంత్ సాయం చేశాడు కదా? చేసిండు. ఎంత ఇచ్చాడు? 1 lakh ఇచ్చాడు. సో అదే అంటే అతను బోనస్ అట్లా ఇవ్వకపోయినా ఇలాంటప్పుడు ఒక 1 lakh ఇచ్చాడు అంతే. 1 lakh ఇచ్చాడు. నేను అడిగిన ఇట్లా షాప్ పెడుతున్నా అంటే సరే అని చెప్పి ఒక 1 lakh ఇచ్చిండు. సో మిగతా అందరికి కూడా అలా చేసుంటే ఈరోజు మై విలేజ్ షో నిలబడి ఉండేది అంటారు? అంటే నిలబడి అంటే అందరం యూనిట్గా ఉంటే ఇంకా ఏమైనా డిఫరెంట్గా మేమందరం కలిసి మూవీ కానీ ఇంకేమైనా డిఫరెంట్గా కాన్సెప్ట్లు కానీ చేసేటోళ్ళేమేమో అని అనిపిస్తుంది అంతే. బాధ ఉంటుందా? ఇప్పుడు మై విలేజ్ షో అంత పెద్ద క్లిక్ అయ్యి మీ టీం అసలు అది టీం అనలేము, ఒక ఫ్యామిలీ అనవచ్చు, అంత అద్భుతంగా ఉండేవాళ్ళు, వ్యూస్ కూడా బ్రహ్మాండంగా ఉండేవి. కొంతమంది ఒకవైపు వెళ్ళిపోయి ఇలా ఎప్పుడన్నా చూసుకున్నప్పుడు అరే మేమందరం కలిసి ఉంటే బాగుండేదని ఎప్పుడన్నా అనిపించేది. అంటే మేము అప్పుడు ఆడుతూ పాడుతూ విలేజ్లో అన్ని పనులు చేసుకుంటూ మంచిగానే చేసేటోళ్ళం. ఎప్పుడైనా అంటే నాకు తెలిసి యూనిటీ పెరిగింది అనుకోరి 100% విభేదాలు వస్తూనే ఉంటాయి. ఫస్ట్ ఉన్న ఫస్ట్ ఒక అంటే యూనిటీగా ఉన్నాం. ఫస్ట్ మనుషులు పెరిగారు, మెంబర్స్ పెరిగిన కొద్దీ విభేదాలు వస్తూనే ఉంటాయి. వాడు పుల్ల పెడతాడు, వాడు ఇట్లా చెప్తాడు, వాడు అట్లా చెప్తాడు. అది ఎక్కడ కాదు, ఏ దానిలో కూడా ఉంది. ఇండస్ట్రీలో అయినా ఉన్నది, యూట్యూబ్లలో అయినా ఉన్నది, అన్నదమ్ములలో ఉన్నది, ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా ఉన్నది, ఊర్లలో కూడా ఉన్నది. ఇది కామనే. మీ అబ్జర్వేషన్ చెప్పండి. ఇప్పుడు మీరందరూ ఒక టీమ్గా ఉన్నారు, శ్రీకాంత్ డైరెక్షన్ చేసుకుంటూ కాన్సెప్ట్లు చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ నడిపించారు, మీకు పేరు వచ్చింది. బట్ మీరు ఇందాక మాట్లాడుతూ మేమేం పెద్ద సంపాదించుకుని లేదు, పొట్టకి బట్టకి నడిచిపోయింది అని చెప్పారు మీరు. శ్రీకాంత్ ఏం సంపాదించుకున్నాడు ఈ మొత్తం ప్రయాణంలో? అంటే శ్రీకాంత్ కొంచెం ల్యాండ్ కొనుక్కున్నాడు. సో ఇక అతను సెటిల్ అయ్యండి. శ్రీకాంత్ మిమ్మల్ని పెట్టుకొని అతను ఎక్కువ లాభపడి మీకు తక్కువ లాభపడ్డారనే ఒక అభిప్రాయం అయితే ఉందా టీంలో?
ఉన్నది 100% ఉంటుంది. ఎవరికైనా ఇప్పుడు ఒక క్రియేటర్ అనే వాళ్ళు ఏంటంటే అతడు ఏం ఆలోచించుకుంటాడో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మమ్మల్ని అయితే పరిచయం చేయించింది శ్రీకాంతే. సో ఒకటే ఆలోచించాలి, మెయిన్ లేని శ్రీకాంత్ లేడు, శ్రీకాంత్ లేని మెయిన్ లేము. గంగవ్వ కానీ నేను కానీ అనిల్ కానీ చందు కానీ ఎవరైనా కానీ లేము. కాకపోతే ఏంటంటే లేము కానీ ఇప్పుడు ఒకరికి ఒకలాగా చూడద్దు కదా, అందరికి ఒకలాగానే చూడాలి. నేను అంటే ఎప్పుడైనా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. నాకు ఏంటంటే ఇప్పుడు ఎడిటర్కి ఎడిటరే, డిఓపి యాక్టర్కి యాక్టరే, ఇక వర్క్ చేసేటోళ్ళే వర్క్ ఇట్లుంటుంది కదా. అక్కడ ఏం జరుగుతుందంటే అసలు అట్లా కాదు. మై విలేజ్ షో అంటే మనది ఫ్యామిలీ, మేమందరం యూనిటీ. మేము అంతా 6-8 మెంబర్స్, అప్పుడు 8-9 మెంబర్సే. తర్వాత ఇప్పుడు 15-16 మెంబర్స్ అయ్యారు. కానీ అట్లనే ఉండి అట్లనే మమ్మల్ని పైకి తీసుకపోతే ఇక వేరే ఉంటుండే. అవును, శ్రీకాంత్ సంపాదించుకోలేదంటే సంపాదించుకున్నాడు, అతడైతే ఓకే. ఇప్పుడు ఎలా ఉంది శ్రీకాంత్ లైఫ్? ఎన్ని ఛానల్స్ ఉన్నాయి? రెవెన్యూ ఎలా ఉంది? ఇక ఆ రెవెన్యూ నేనేం అడగా కానీ తెలియదు, నేను ఎప్పుడు అడగలే. కానీ ఛానల్స్ అయితే మై విలేజ్ షో ఉంది, మై విలేజ్ షో వాక్స్ ఉంది, మై విలేజ్ రాక్స్, కల్లివెల్లి, తర్వాత ఒక మొత్తం 4-5 ఛానల్ ఉన్నాయి. 4 ఛానల్ ఉన్నాయి. సో తను అలాగే సస్టైన్ అవుతున్నాడా? అంటే అంటే చేసుకుంటూ పోతారు ఇక ప్రమోషన్స్ కానీ అవి కానీ చేసుకుంటూ పోతారు. అయితే చాలామంది డౌట్ ఏంటంటే ఇంత క్రియేటివిటీ ఉన్న శ్రీకాంత్ ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి, ఎందుకు అది జరగలేదు? అసలు నిజంగా అతను ట్రై చేయలేదా? ఇండస్ట్రీలో ఏమైనా జరిగిందా? ఎందుకు మళ్ళీ అతను ఇండస్ట్రీ వైపు రావట్లేదు? ఈ క్వశ్చన్ అయితే చాలామంది ఉండిపోయింది. ఇక అతని వ్యక్తిగతంగా మనకి ఏం తెలియదు. మీకు తెలిసింది చెప్పండి. నాకు తెలిసిందంటే సినిమా తీద్దాం అమ్మ ఇంకొక 1.5 year వరకు అని అన్నాడు, ఒక 6 months బ్యాక్ ఇట్లా తీద్దాము అని అన్నాడు. కానీ మరి ఎంతవరకు చేస్తాడో ఏమో తెలియదు. కానీ యాక్చువల్లీ ఇక్కడికి రావాలంటే మినిమం ఒక సినిమా తీయాలన్నా ఒక 1 crore టన్ ఉండాలి. ఒక 1 crore రూపాయలు లేనిది సినిమా తీసుడు అంటే అసాధ్యం. ఎందుకంటే నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే తీసినా కానీ మళ్ళీ అది ఎవరు తీసుకుంటారో అనేది అట్లా కొన్ని. ఇప్పుడు ఈ ఓటీటీ వచ్చి ప్లస్ అయింది, ఎంత ప్లస్ అయినా కానీ మనం బడ్జెట్ పెడుతున్నామంటే మనం 1 crore రూపాయలు ఇస్తే వాళ్ళు 50 లక్షలు అడుగుతారు కావచ్చు, అంతే కూడా భయం ఉంటుంది. సో అందుకనే ఆలోచిస్తుండో, లేకుంటే ఏదైనా మంచి కంటెంట్ తోటి ఆలోచిస్తుండే లేదు. తీస్తానంటే ఉంది 100% చెప్పిండు నాతో కూడా, అంజిమామ ఇప్పటికైనా కాదు తర్వాతైనా సినిమా తీద్దామని ఆలోచన ఉన్నది. అయితే అంజిమామ కెరీర్లో బాగా ఇష్టమైంది ఏంటంటే ఒక సొంత ఇల్లు కట్టుకోవడం. చాలా వీడియోలో చెప్పారు మీరు. ఎందుకు ఇన్ని సంవత్సరాలైన తర్వాత కూడా ఆ కళ ఇంకా నెరవేరట్లేదు? యాక్చువల్లీ మాకు ఇల్లుండే అన్నదమ్ములది. ఈ అన్నదమ్ములది ఎట్లుంటుంది, పంచాయతీలు అవి ఇవి ఉంటుంది అని చెప్పేసి అప్పుడు ఇల్లు అమ్మేసుకున్నాం, ఆర్థిక పరిస్థితి మంచి లేక. తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకున్నాం. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇక పిల్లలు ఎదుగుతారు కదా, పిల్లలు ఎదిగేటప్పుడు ఇల్లు కడితే మళ్ళీ ఒక ఏదైనా బిజినెస్ పెట్టుకుంటే బెటర్ ఉంటుందని బిజినెస్ పెడితే బిజినెస్లో లాస్ అయిపోయినా. ఎంత పోయింది బిజినెస్లో? 23 లక్షలు 24 లక్షల దాకా పోయింది. 23 లక్షలు పోయిందా? అయితే బిజినెస్ అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు కట్టినాం అనుకో, ఇల్లు కట్టుకుంటే ఇల్లు మా పిల్లలు ఎదిగినాక కట్టుకుంటారు. మేము ఎక్కడో పాతింట్లో నేను ఉండొచ్చు నా ఆలోచనతో ఏం చేసినామంటే ఇల్లు పక్కెట్టేసుకొని పిల్లల స్టడీగా ఆలోచించుకుంటుంటున్నాను అంతే. ఇల్లు కట్టాలని డ్రీమ్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇల్లు కొనాలి, కారు కొనాలి, మంచి ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి, ఇవన్నీ డ్రీమ్ ఉంటుంది. నా డ్రీమ్ ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి ఒకటి, ఫస్ట్ మా పిల్లలు మంచిగా చదివిపోయాలి, తర్వాత ఇల్లు ఆటోమేటిక్గా అవసరం ఉంటే మా అబ్బాయి ఎదిగినాక కట్టుకుంటాడు. ఏం చదువుతున్నారు పిల్లలు? అమ్మాయి బీటెక్ 3rd year, అబ్బాయి ఏమో ఇంటర్ 2nd year. అండ్ బిజినెస్లో 23 లక్షలు పోయిందని చెప్పారు. ఎందుకు అంత లాస్ ఎందుకు వచ్చింది? అంటే మీరు ఆ జాగ్రత్తగా లేరా? ఏమన్నా మోసం జరిగిందా? ఇక మోసమేం జరగంటే యాక్చువల్లీ ఏంటంటే మనము పర్చేజ్ చేసిన రేటుకు మేము అమ్మినాం. పర్చేజ్ చేసి ఇప్పుడు పర్చేజ్ ఒక ఎగ్జాంపుల్ 100 రూపాయలు తెచ్చినాం అనుకో, దాన్ని 110 రూపాయల కన్నా అమ్మాలి. సో అక్కడ ఊర్లో జగిత్యాల షాపులు బాగా అయిపోయినాయి, మనకంటే తక్కువ రేట్ ఇస్తుండ్రు. అది మరి 2 నెంబరా ఒరిజినలా డూప్లికేట్ మనకు తెలియకపోవు. అట్లా ఏం జరిగిందంటే మేము అదే వాళ్ళు ఇస్తారు కానీ చెప్పి మనం వచ్చిన రేటుకే ఇచ్చడం, తర్వాత టైంకు మనకి ఇక్కడ షూట్లు అటు పోవడం. ఎందుకంటే మేము చూసుకోకపోవడం వల్ల, నేను అక్కడ దగ్గరుండి చూసుకోకపోవడం వల్ల ఇట్లా జరిగింది, నష్టపోయినా. 23 లక్షలు అంటే మామూలు నెంబర్ కాదు కదా. బాగా నష్టపోయినా. బాధపడ్డారా? ఎలా బయటపడ్డారా బాధ నుంచి? ఇక పడుతున్నా ఇప్పుడిప్పుడే పడుతున్నారు. ఇప్పుడిప్పుడే పడుతున్నా. ఇంకొకటి ఏంటంటే నేను కూడా ఒకటి అంటే చెప్పొద్దు అని చెప్తున్నా. ఎట్లా లాస్ అయినంటే ఒకటి ఒక కంపెనీలో పెడితే డబ్బులు వస్తాయనే ఆలోచన చాలామంది పెట్టి మోసపోయారు. అవునవును. అట్లా కూడా నేను ఒక బాధితుడిని.
నేను చెప్పుకోలేను, ఎందుకంటే నేను ఒక యాక్టర్ని బయటకి చెప్పుకోలేక అట్లా అయింది. కానీ అట్లా కూడా బాగా ఇబ్బంది అయింది. ఎంత లాస్ అయ్యారు అక్కడ? అదే మొత్తం టోటల్ కలిసి 23-24 లక్షలు లాస్ అయినా. ఇది ఎవరు చెప్పారు మీకు ఇక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు? ఇట్లా ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడక్కడ. ఏం చెప్పారు క్లియర్గా చెప్పండి అది, ఎందుకంటే చాలా మంది జనాలకు తెలియాలి ఇది. ఓకే, యాక్చువల్గా ఇక దాని పేరు అంతే బిట్ కాయిన్ లాగా అట్లా అంటారు కదా. సో అట్లా అంటే ఫ్రెండ్స్ అందరికి ఇట్లా అరే ఊర్లో పెడుతురు అంటే, మా సైడ్ చాలా జరిగింది. సుద్దపల్లి కానీ మా ఊరు కానీ జగిత్యాల అంటే డిస్టిక్ బాగా జరిగింది. సో అప్పుడు ఏంటంటే నేను 2,60,000 పెట్టిన ఫస్ట్. అప్పుడు ఏది లిక్విడ్ వేయాలి, ఇది ఏదో ఫోన్పేను భీమ్పే వేసి ఉండదు. సో ఏమైందంటే అట్లా పెట్టినాక దాని పేరేమో తెలియదు, బిట్ కాయిన్ అనేది మనం మాకు తెలిసిపోయింది అంతే. సో అట్లా చెప్పేసిందని మా ఫ్రెండ్ ద్వారా అందరూ పెడతారు, అరే నువ్వు కూడా పెడతావారా అని ఒక ఫ్రెండ్ అడిగాడు. ఫ్రెండ్ అడిగితే ఏ గదేం పెడతారా అని చెప్పి లైట్ ఉన్నా. అంటే అతను ఏం చెప్పాడు, ఎంత పెడితే ఎంత వస్తుందని ఏం చెప్పాడు? అతనికి వచ్చింది ఎంత పెడితే 2,60,000 పెడితే ఒక 80,000 దాకా వచ్చింది 1 month 1.5 month లో. ఓకే, వచ్చేసిన తర్వాత ఏదో బాగుందని చెప్పేసి నేను కూడా పెట్టడం స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసిన తర్వాత అట్లా 2,50,000-60,000 పెట్టినాక నాకు 80,000, తర్వాత 4 లక్షలు చిల్లర పెట్టినాక మళ్ళీ కొన్ని. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంటారు అరే అది పెట్టద్దురా అంటుంటే, వాళ్ళు నాకు తెలియకుండా వాళ్ళకి తెలియకుండా నేను పెట్టినా. మా ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కడు 50 లక్షలు నష్టపోయాను. 50 లక్షల? సార్ ఇది ఒకటి ఏంటంటే అది తెలియదు. అయితే బిట్ కాయిన్ ఓపెన్ అయినాక అలా డాలర్స్ రూపకంగా ఎవరికైనా కావాలంటే ఇట్లా పర్చేజ్ చేసుకుంటే ఇట్లా ఉంటుండే. అట్లా అయిన తర్వాత లాస్ట్కి ఏమైందంటే బ్యాంకాక్ తీసుకెళ్ళారు. ఇక్కడ తాగుడు తినుడు ఎంజాయ్ జలసా చేపిస్తారు. అట్లా జరిగిన తర్వాత అప్పుడు సింగపూర్ పెట్టాలి, ఇంకొక 4-5 లక్షలు టార్గెట్ ఉంటుంది. ఇట్లా వేయాలన్నాక 10 మంది కలిసి అట్లా చేసుకుంటే 15 50 లక్షల రూపాయలు అయ్యాయి. అట్లా అయినాక నేను ఏం చేసినంటే అట్లా ఏం బెటరే కదా, ఇది 2 లక్షలు అంటే 80,000 వస్తున్నాయి, మళ్ళీ ఒక 5 లక్షలు పెట్టిన. అట్లా నష్టపోయినా. యాక్చువల్గా నిజంగా ఈ బిట్ కాయిన్ అంటే దాన్ని ఏమంటారు, బిట్ కాయిన్ అంటారు, ఇంకా రిక్స్ సంథింగ్ ఏ ఉన్నాయి. ఇట్లా పెట్టి చాలా మంది నష్టపోయారు. కరీంనగర్ వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు ఏమో తెలియదు కానీ జైచర్ వాళ్ళు బాగా నష్టపోయారు, కొన్ని కోట్లలో నష్టపోయారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా వేసుకున్నారు. సజ్జనర్ సార్ అయితే ఒకసారి మాకు చెప్పిండే, హుషారు పిట్టలని మేము తీసినాం. అవును, ఒకరి నుండి ఇంకొకరు చేంజ్ చేయాలి అనేది ఒకటి వెబ్ సిరీస్ చేస్తే ఆ సార్ మమ్మల్ని పిలుచుకొని సన్మానం చేసి ఆర్టిస్ట్ దగ్గరని అప్పుడు చేసినప్పుడు అప్పుడు అనిపించింది. కానీ అది విన్నా కూడా నేను అట్లా పెట్టడానికి కారణం ఏంటంటే ఈజీ మనీ, తొందర మనీ మనం సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో అట్లా చేసిన. ఆశపడ్డా అట్లా ఈ షాపు అది కలిపి ఒక 23-24 లక్షలు లాస్ అయినా. జీవితంలో ఇన్ని కష్టాలు చూశారు, అప్పులు తీర్చడానికి బయట దేశాలకు వెళ్ళి అక్కడ రోజుకు 12 గంటలు పనిచేసి ఇంత కష్టపడ్డారు. అప్పులు ఉన్నాయని చెప్పి ఇల్లు అమ్మేసుకున్నారు, సొంత ఇల్లు లేకుండా బతికారు. ఇన్ని కష్టాలు పడ్డా మీరు కష్టపడి ఎక్కడ ఒక్క రూపాయి తప్పుడు పని చేయకుండా జీవించారు. ఇంత చేసిన అంజిమామ జీవితంలో సక్సెస్ వచ్చిన తర్వాత ఎందుకు ఆశకపోయాడు? యాక్చువల్లీ అందరు అనుకుంటారు అంజిమామ సక్సెస్ అయిపోయిండు అది. వాస్తవానికి ఆర్థికంగా ఓవర్ ఎట్లుంటుంది ఓపెన్ చెప్తున్నాను ఇప్పుడు. సో అయినా కానీ ఆర్థికంగా కొంచెం డౌనే ఉంది. నేను ఇదంతా జరిగిన తర్వాత కూడా మా అన్నదమ్ములు అయినా వాళ్ళందరికైనా, అంటే మా అన్నదమ్ములు ఎప్పుడు ఇట్లా అనలే కానీ మా అన్నదమ్ములల్లో కొంచెం నేను డౌనే ఉండి. సో ఏం చేస్తే బాగుండేది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఇట్లనే షాప్ పెడుతున్నా. ఏది పెట్టినా ఏ బిజినెస్ పెట్టినా కానీ యాక్చువల్గా మీకు చెప్పలే కానీ నేను ప్లంబర్ ప్లాన్ చేసిన, ఫస్ట్ ఏసీ మెకానిక్ చేసిన, ఎలక్ట్రీషియన్ చేసిన, ప్లంబర్ పని నేర్చుకున్న, తర్వాత ఊర్లే ఆర్ఎంపీ డాక్టర్ వర్క్ చేసిన, మన తాళల్లో గుడాలు అమ్మిన, అంటే ప్రతి ఒక్కటి వర్క్ చేసుకుంటూనే ఉన్నా. ఇంట్లో వాటర్ ప్లాంట్ పెట్టిన, ఇంట్లో నాకు అన్నిట్లలో చేసినా నాకు సక్సెస్ ఎందుకు, అది దాన్ని పట్టుకొని ఉండకనా లేకుంటే ఏదో ఏమో అని అనుకుంటే అట్లా చేసి నేను మన ఏది షాప్ పెట్టి ఒక 6-7 సంవత్సరం అట్లా కూడా కొంచెం లాస్ అయిపోయినా. అంటే మనకు మనం ఒకటి చెప్తే దేవుడు తలితే మనం ఒకటి చేసిన అంటారు కదా, అట్లా అవుతుంది ఏమో కానీ తెలియదు కానీ నా లైఫ్ అట్లా అయిపోయింది. సో ఏం చేసినంటే ఏం చేయాలని అంటుంది. మా ఫ్రెండ్ ఏం చేసినంటే అరే నేను ఇట్లా చేసిండ్రా, అది ఆడు మామూలుగా ఏది దాన్ని ఏమంటారు మెడికల్ ట్రిప్ చేస్తుండే. ఇట్లా ఫ్రెండ్ చేస్తే ఇట్లా చేస్తున్నాం ఆడ, అరే నేను ఇన్ని రోజులు చేస్తున్నా, నేను కొన్ని డబ్బులు పెట్టిన ఇట్లా అంటే మేము కూడా పోయినాం, పోయి చూసినాం. ఆడ అన్నాడు ఇక మేము పెట్టినా కానీ నేను లాస్ అవుతాం కావచ్చురా, మళ్ళీ తర్వాత అప్తురా నువ్వు పెడుతున్నావు రా అని మేము పెట్టినాం. అట్లా పెట్టుట్లా బాగా లాస్ అయిపోయాం. ఒక 23-24 lakhs లాస్ అయిపోయినా. అయితే వచ్చినాయి 2,60,000 పెట్టి రాగా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు అన్నారు ఏమన్నారంటే, ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటే ఈజీ మనీ కష్టపడరు అంటే ఎవరికైనా ఉంటుంది ఈజీ మనీ, ఎవరికైనా ఉంటుంది ఆశ. అసలు నాకు ఇప్పుడున్న యువతకు చెప్తున్నా, ఎవరికైనా నా ఏజ్ వాళ్ళకైనా ఎవరికైనా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, అట్లాంటి వీటికి 100% దూరం ఉండాలి.
ఈజీ మనీ అంటే నేను ఎందుకు అన్నా అంటే ఏమో ఒక యాక్టర్గా ఇంకా ఎన్ని రోజులు వర్క్ చేసి ఏమన్నా ఇంకా తొందరగా డెవలప్ అయ్యేది మన ఆలోచనతోటి, మంచి భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలనే ఆలోచనతోటి, ఇంకొంచెం మంచి విలేజ్లో నాకు ఫెయిత్ ఉండాలనే ఆలోచనతోటి ఇట్లా చేయడం జరిగింది. చాలామంది విలేజ్లో కూడా తెలియదు. మా అక్కకి చెప్తే కుదుకు తిట్టింది, అరే ఇట్లా ఎందుకు చేసినావు అట్లా ఎందుకు చేసినావు అంటే బాధపడ. మా అక్క వేరే వాళ్ళతో తెలుసుకున్నది, ఇది ఎందుకు ఇట్లా నష్టపోయింది ఏందని తెలుసుకుంటే ఇది ఇట్లా జరిగింది అంటే, అది ఏం మనీ పడైనరా, ఏమో మనీ పెట్టిన వాటిని, ఏమో బిట్కాయిన్ మనకాయిన్లో పెట్టిన వాటి అని మస్తు తిట్టింది. కాకపోతే ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈజీ మనీ అనేది మనం ఎప్పుడు కూడా కరెక్ట్, అది రాంగ్ మెథడ్. ఎలాగో ఇంటర్వ్యూలో టాపిక్ వచ్చింది కాబట్టి నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు మీరు ఒక స్కీమ్లో మోసపోయారు, అది ఫేక్. వేరే వాళ్ళకి వేరే స్కీము, ఇంకొకరికి వేరే స్కీము. కొంతమంది అయితే ఆన్లైన్లో గేమ్స్ ఆడుతున్నారు. అక్కడ నాకు కూడా మీరు అన్నది ఒకటి, నాకు కూడా చాలా మంది, నేను కూడా ఒక వీడియో చేసిన చెప్పడం ఏంది, ఒకటి వాళ్ళు ఒక 25,000 ఇద్దరు ఏది ప్రమోషన్ వీడియోలు నేను చేయమందరు, బెట్టింగ్ ప్రమోషన్లో చేయమంటే నాకు తెలియదు, నాకు కొత్త కదా, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన చాలా మంది అప్రోచ్ అయ్యారు నాకు, మెయిల్ పెడదురు వాళ్ళు, హిందీలో మాట్లాడదురు. అట్లా 2-3 సార్లు ఒక వీడియో చేసిన, నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన తర్వాత నాకు అది తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తే ఇది బాగాలేదురా అని చెప్పేసి ఆ డిలీట్ చేసిన వీడియోని చేసేసి అప్పటికి ఇవరకే నష్టపోయినా నేను, మళ్ళీ వేరే వాళ్ళని నష్టపెట్టద్దు, నాలాగా ఇంకో నష్టపెట్టద్దు అని ఆలోచనతో ఏం చేసిన అంటే అడిగి ఆపేసిన. నాకు చాలా మంది కాల్ చేదురు, అంటే మెయిల్ పెడదురు, ఎట్లనో నెంబర్ పట్టుకొని వాట్సాప్ మెసేజ్ పెడదురు. ఫ్రెండ్స్ కూడా వాళ్ళు వీళ్ళు చెప్తారు, అరే ఇట్లుంటారా ఇట్లా అని చెప్తారు. నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్లా అంటే నాకు అప్పుడు ఇక తెలియకపోవు, అంటే ఇవి ఉన్నాయా అవి ఉన్నాయా, బిట్కాయిన్ ఇంకా ఏమో బిట్కాయిన్ అని, రిక్సోస్ అని ఇంకా చాలానే ఉండే. అయితే ఇక అక్కడ అప్పుడు ఏమైందంటే చాలామందికి ఇక నేను ఏమనుకున్నా అంటే ఇక నుండి నాకు ప్రమోషన్స్ అంటే వచ్చిన, నాకు మనీ గురించి కాదు, మనీ ఇవాళ కాకుండా రేపు కష్టపడి సంపాదించుకో, ఏం లేదు బ్రదర్, ఒకటి మనీ సంపాదించాలంటే రేపు పొద్దున, అంటే మీకు ఇప్పుడు చెప్తున్నా, ఇది అయినాక చెప్తా. సో ఇప్పుడు ఏంటంటే చెప్పండి, ఏదో చెప్పబోయారు ఆగిపోయారు. అయితే నేను ఇప్పటికి కూడా ఇక్కడ హైదరాబాద్ ఉంటున్నా అని, నేను ఇప్పటికి కూడా క్యాబ్ నడిపిస్తా. అవునా? మరి ఏం చేసారు అయితే వాస్తవానికి ఇంటికాడ కూడా ఎవరు తెలియదు. నెలకి ఎట్లా అనేసి ఇంటికి 50,000 పంపించాలి. సో సినిమాలు లేవు, మరి మిమ్మల్ని అందరూ ఏం చేయాలి, నేను మాస్క్ పెట్టుకొని తిరుగుతాను, అయినా గుర్తుపడుతారు. అంటే నా కష్టం అంటే చెప్తున్నా. ఇప్పుడు క్యాబ్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళది క్యాబ్ తీసుకున్నా, అప్పుడప్పుడు క్యాబ్ నడిపిస్తున్నా, అది ఎవరు తెలియకుండా, ఫ్రెండ్స్ ఎవరు తెలియకుండా, మా ఫ్యామిలీ తెలియకుండా. ఎందుకు నడిపిస్తున్నా అంటే ఇంటికి ఒక 50,000 పంపించాలి. కాకపోతే దాని ఈఎంఐ ఇవన్నీ కట్టుకున్న వరకే సరిపోతుంది, తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది. ఒక అప్పట్లకి లేదు, 2014-15లో బాగుండే, ఇప్పుడు తగ్గిపోయింది. సో ఇదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఈజీ మనీకి అలవాటు పోయట్లేదు. ఇప్పుడు చాలా చూస్తున్నాం, మోసపోతున్నాం అని, అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ అయిపోవడం, ఓటీపీ ఎప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. సో నాకు తెలిసి సజ్జనర్ సార్ అయితే ఒక మాట చెప్తున్నాయి మాకు, మీరు హుషార్ పిట్టలు అని తీసిర్రు వెబ్ సిరీస్, చాలా అంటే చాలా ఫీదా అయిపోయినా, అందరికి సన్మానం చేసినప్పుడు అయినా కానీ నష్టపోయినట్టు అర్థం చేసుకోరు మీరు. సార్ నేను చెప్పేది అదే, ఎక్కడ ఎవ్వరికి ₹1 ఈజీగా రాదు. ఈజీగా వస్తుంది అంటే, మనది కాని రూపాయి మనకు వస్తుంది అంటే అక్కడ ఏదో మోసం ఉన్నట్టు. ఈరోజు మనకు ₹1 ఇస్తే ₹10 తీసేసుకుంటారు. జీవితం అంతా కష్టపడి మనం ఒక ₹10 సంపాదించుకొని మన కుటుంబాన్ని పోషించుకోవాలి, కానీ ఎవరిని ₹1 ఆశించకూడదు, మోసం చేయకూడదు, మనం మోసపోకూడదు. ఈ విషయం ఇంకా కొన్ని లక్షల మంది ఉన్నారు సార్, వాళ్ళందరికీ క్లారిటీ వస్తే కొన్ని కుటుంబాలు, లక్షల కుటుంబాలు బాగుపడతాయి. నేను అందుకే ఈ విషయంలో నేను ఇంత క్లియర్ డిస్కషన్ పెట్టింది. ఎందుకంటే అంజిమామ అనే వ్యక్తి ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు, లక్షల మందికి తెలుసు. అలాంటి మీరు ఈరోజు క్యాబ్ నడవాలి, నాకే బాధేస్తుంది. అలాంటి మీరు ఈరోజు క్యాబ్ నడిపే పరిస్థితి వచ్చిందంటే ఎవరి వల్ల? మీలాంటి వాళ్ళు ఎంతమంది? మనకి ఏంటంటే మనోడు అనుకుంటే వేరేటోళ్ళు, అంటే ఎగ్జాంపుల్ అంటే మనం ఏంటంటే ఒకరోజు చూస్తాం, మనము ఎప్పుడైనా హై రీచ్ వాళ్ళని చూస్తాము, కింది స్థాయి వాళ్ళని చూస్తాం. మనకి ఎప్పుడు కూడా హై కొట్టాలనే ఆలోచన ఉంటుంది. యాక్చువల్గా మనం కింది స్థాయిని కూడా గుర్తించుకుంటాం. మనం ఆ వర్క్ అట్లా చేసుకుంటే మనం 100% ప్రశాంతంగా ఉంటాము. ఏది యాక్చువల్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ ఈఎంఐ ఆప్షన్స్ కానీ ఇవన్నీ కానీ ఏది లేకుండా విలేజ్లో మంచి ఇంత ఇంత తాటికల్లు తాగి ఇంత పొద్దున్న దాకా వ్యవసాయం పని చేసి
అట్లున్న వాళ్ళ లైఫే మంచిగా ఉంది. పోవాలనిపిస్తుంది ఎప్పుడైనా మళ్ళీ వెనక్కి? నాకు ఇంటికి పోయి 4-5 బర్రెలను కొనుక్కొని ఇంతతో ఎకరం భూమి కొనుక్కొని ప్రశాంతంగా అక్కడ ఏది జీవించాలని అనిపిస్తుంది. కానీ అనిపిస్తుంది కానీ బాధ్యతలు. సో ఇండస్ట్రీ ఎలా ఉంది సార్? అంటే ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తున్నారు, అవకాశాలు ఎలా వస్తున్నాయి, వచ్చిన అవకాశాలకి పేమెంట్స్ ఎలా ఉన్నాయి? సో ఈ మార్గంలో హ్యాపీగా ఉన్నారా? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పర్లేదు. నేను 2-3 సినిమాలు కూడా ఒప్పుకున్నా, ఇంకా అవి డేట్స్ ఏమో చెప్పలేదు. ఇప్పుడు ఒకటి ఆస్మాన్ మూవీ చేస్తున్నా, రమేష్ గారు డైరెక్టర్, శ్రీహరి వాళ్ళ కొడుకు చేస్తారు, మన రీల్ స్టార్ శ్రీహరి గారి కొడుకు. శ్రీహరి అంటే నాకు చాలా ఇష్టమే, సో వాళ్ళ కొడుకుతోటి చేస్తున్నాం. ప్రజెంట్ అయితే అది మూవీ. ఇంకొక 2 మూవీస్ డబ్బింగ్ అవుతున్నాయి. డబ్బింగ్ ఒకటి అయిపోయింది, ఒకటేమో ఎడిటింగ్ అవుతుంది, అవి త్వరగానే వస్తాయి. తర్వాత ఇంకొకటి 2 సినిమాలు అన్నదమ్ముల పంచాయతీ అని, ఇంకొకటి ఇంకా 2-3 ఉన్నాయి, ఇంకా పేరేమో అనౌన్స్ చేయాలి. ఒప్పుకున్నా. ఇక మన బడ్జెట్ అంటే గింత బడ్జెట్ అంత బడ్జెట్ అని కాదు, కానీ వాళ్ళు ఎంత బడ్జెట్ అన్న ఇయ్యని చెప్తాను. నాకు 15 days ఉంటుంది, 10 days ఉంటుంది. మొన్న అయితే ఓసుకుమారి చాలా రోజులు చేసిన, ఒక 30 రోజులు. దాన్ని బట్టి నేను బడ్జెట్ తీసుకుంటున్నా. ఎందుకంటే చాలా రోజులు ఉన్న క్యారెక్టర్ ఉన్నదంటే, నా క్యారెక్టర్ మంచిగా ఉన్నదంటే పేమెంట్ తక్కువైనా తీసుకుంటా. ఒకవేళ క్యారెక్టరు ఇంకొంచెం 5 days 6 days ఉన్నదనుకో, ఇంత తీసుకోవాలని కాకుండా నేను ఇట్లా చేస్తున్నా చూడండి అని చెప్తా. అంటే లెంత్ ఎక్కువ ఉంటే నాకేదో 10 రూపాయలు తక్కువ ఇచ్చినా పర్లేదు, కానీ మంచి క్యారెక్టర్ నేను చేస్తున్నా. డబ్బుల గురించి అని చేస్తలేను. ఇంకా డబ్బు గురించి చేయాలంటే ఏదో 80 లక్షలు చెప్పి నాకు ఇంత తీసుకుంటానని చెప్పచ్చు. సో అది కాదు అక్కడ. సో నాకు స్టోరీ నచ్చింది, మీరు ఎట్లా అనుకుంటారో అట్లా నేను చేయగలుగుతా అని చెప్పేసి ఆ పేమెంట్ మాట్లాడుకొని చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎంత రోజుకో 25,000 తీసుకుంటున్నారా? ఇక చెప్పద్దు కానీ చెప్తా మళ్ళీ. 25,000 ఇప్పుడైతే పర్లేదు, మంచిగా ఆఫర్స్ వస్తున్నాయి, చేస్తున్నాం. అండ్ ఇప్పుడు దాకా మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీ ఏంటి? మేం ఫేమస్. అంటే అది యాక్చువల్లీ మేం ఫేమస్, ఇంటింటి రామాయణం 2 ఎట్ ఎ టైం జరిగింది. సో మేం ఫేమస్ అనేదేమో యాక్చువల్లీ అది మీ రియల్ క్యారెక్టర్ కి దగ్గరగా ఉంటుంది, నేను చూసుకున్నా అనిపించింది. సో మేం ఫేమస్ లో ఏంటంటే మన సుమంత్ ప్రభాస్ ఏంటంటే దాదాపు 2-3 months మా దగ్గర ఉండి స్టోరీ రాసుకుని వచ్చి, అనురాగ్ అన్న, శరత్ అన్న వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని నమ్మి ఒక సినిమా, అంటే సుమంత్ని నమ్మి ఒక సినిమాకు అన్ని డబ్బులు పెట్టి చేసిరు, ప్రమోషన్ చేసినాం. సో అప్పుడు నాకు బాగా అనిపించింది, ఫస్ట్ సినిమా కాబట్టి. అంతకన్నా ముందు నేను ఫస్ట్ చేసింది ఏంటంటే తరుణ్ భాస్కర్ తోటి చేసిన పిట్టె కథలని, నెట్ఫ్లిక్స్ లో ఉన్నది, పిట్టె రాముల, అందులో చేసిన బ్రదర్ క్యారెక్టర్. ఆ తర్వాత ఇక అక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది జర్నీ. ఇక మధ్యలో ఎందుకంటే మరి మధ్యలో అసలు చాలా మంది ఫోన్లు చేయలేదా, అసలు నా నెంబర్ లేదా తెలియక, కానీ ఇప్పుడు చాలా మంది అయితే ఫోన్ చేస్తారు. ఇక మధ్యలో కొంచెం యూట్యూబ్ ఛానల్ అటెండ్ చేసుకుంటే చేద్దాం. తర్వాత అయితే అది, తర్వాత ఇంటింటి రామాయణం, అలా కూడా నాకు మంచి క్యారెక్టర్ పడ్డది, అదొకటి. తర్వాత మొన్న ఓసుకుమారి చేసిన, సోపతుల సినిమా చేసిన, ప్రేమ విమానం చేసిన, ఈ చిన్న క్యారెక్టర్ చేసిన. ఓసుకుమార్లో కూడా ఫుల్ లెంత్ పడ్డది. మొన్న ఏ చిక్కిత అని కూడా చేసిన, అలా ఒక రైతు కుటుంబం కాబట్టి ఒక రైతు గురించి అని, అది కూడా మంచిగా. సో రాబోయే సినిమాలు కూడా మంచిగానే ఉన్నాయి. వేణుగుడుగుల గారి సినిమాలు అంటే ఖచ్చితంగా మంచి రోల్ వస్తుంది ఆ సినిమా. అలా కూడా మొన్న అన్న కూడా వేణుగుడుగులన్న కూడా మాట్లాడేరే మీరు ఒకటి గమనించారా అంటే ఇండస్ట్రీలో తెలంగాణ నేపథ్యం నుంచి వచ్చిన దర్శకుల నెంబర్ చాలా పెరిగిపోయింది. సో ఇది మీకు ఒక మంచి సుపరిణామం. ఇప్పుడు నేను ఇడుపు కాగిదమని, ఇక జిల్లెట్ చెట్టు అని, పోస్టర్ మీరు చూస్తారు, అన్నదమ్ముల పంచాయతీలని, ఇంకా చాలానే ఉన్నాయి. అన్ని చూడండి తెలంగాణకు సంబంధించినవి వస్తున్నాయి. కాకపోతే ఇంట్లో చాలా మందికి ఏంటంటే, అంటే ఆంధ్ర తెలంగాణ అని కాకుండా మనకు తెలుగు వాళ్ళం అందరం. సో ఏంటంటే చాలా మంది కొన్ని వర్డ్స్ తెలియకపోతే, ఇప్పుడు అట్లా అంటే భీమవరంలో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కొన్ని మాట్లాడేది నాకు తెలియదు, నేను మాట్లాడేది వాళ్ళకి తెలియదు. అది కామన్, ఎవరి ప్రాంతం యాస వాళ్ళకి అందంగా ఉంటుంది, పక్కన వాళ్ళది అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. సో మొత్తం ఓవరాల్గా అయితే మొత్తం అందరం తెలుగు వాళ్ళమే, అందరం ఇండియన్సే. సో ఇది మన ఒక పల్లెటూరులో స్టార్ట్ అయ్యి నా జీవనం ఇట్లా జరుగుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈ హైదరాబాద్లో వండుకుంటూ నడిపిస్తున్నా. అంటే షూట్లు ఉన్నప్పుడు ఇక్కడ, షూట్లు ఇంటికి వెళ్తాం, వ్యవసాయం ఉంది కొంచెం, వ్యవసాయం చూసుకుంటాం. ఇది పిల్లలు అయితే చదువుకుంటారు. అయితే మీ వీడియోస్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, ఒకసారి మై విలేజ్ షోకి
కేటీఆర్ గారు వస్తారు. అవు అవు మీరు ఆయనకి మీ చేతులతో వండి పెడతారు. ఆ సంభాషణ కానీ ఆ వీడియో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో అసలు కేటీఆర్ గారితో ఆ జర్నీ ఎలా ఉంది? కేటీఆర్ అంటే ఒకరోజు చాలాసార్లు కలిసిండు. అంటే నేను ఇండివిజువల్ మేము టీం వాళ్ళం కలిసినాం. ఇట్లా యాక్చువల్గా మేము ఎందుకు కలవాలనుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కేటీఆర్ని కలవడానికి రీజన్ ఏంటంటే మా విలేజ్కి రెవెన్యూ గ్రామం లేదు. మాకు ఆమ్లెట్ విలేజ్ ఉంటే మేము తకలపల్లి ఉండే డివైడ్ చేయడానికి రెవెన్యూ గురించి నేను చాలాసార్లు కలిసినాం. లెటర్ కూడా పెట్టుకున్నాం ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఎందుకు ఏమో సడన్లీ ఎలక్షన్లు వచ్చినాయి మేము పెట్టిన వెంటనే. ఇక తర్వాత కలెక్టర్ దగ్గర ఫైల్ ఉండే, జగిత్యాల కలెక్టర్ దగ్గర, పక్క కేటీఆర్ ఏమో తెలియదు. తర్వాత అప్పుడు కేటీఆర్ సార్ను కలిసినాం. అయితే మేము కలిసిన రోజు వీడియో గురించి మా దగ్గరికి వచ్చిండు. సో మేము వీడియో గురించి వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పి ఇల్లు అని ఎట్లుంటుంది అంటే లాస్ట్కి అడిగిండు మీకు ఏం కావాలి అని అంటే మా విలేజ్ సీసీ రోడ్లు కావాలి, ఒక 2-3 ట్రాన్స్ఫార్మర్లు కావాలంటే సరే అని చెప్పి అక్కడ ఏఈడిఎం సార్కి చెప్పేసి అవి చేయించండు. ఈ రెవెన్యూ గురించి కూడా మేము చెప్పినాం. అప్పుడు చెప్పినాం కానీ అది ఆ ఎలక్షన్ల చుట్ల దాన్ని హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది, దాన్ని ఏం చేయరా అన్నారు. సో గవర్నమెంట్ రాలేకపోయింది. సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రావడం వల్ల ఆ ఫైల్ అక్కడనే అయిపోయింది. సో మేము కూడా మన శ్రీధర్ బాబును కలిసినాం, మినిస్టర్ను. తర్వాత అక్కడ మన ఆది సీనన్నం కలిసినాం. చాలా తిరిగినాం ఇండివిజువల్గా. అంటే మేము విలేజ్ కోసం నేను చేసే ప్రయత్నం, నేను మా బావ వేసేది, మా బావ అంటే శ్రీకాంత్ డాడీ, శ్రీకాంత్ వేసేది, గంగవ్వ వేసేది, గంగవ్వ అందరం చేస్తున్నాం. మా విలేజ్ వాళ్ళు కూడా చేస్తారు. రైతు మిత్ర సంఘం వాళ్ళు ఉన్నారు, మన మహిళా సంఘ వాళ్ళు అందరు కలిసి ఒకసారి వేరు. మా ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాం కానీ మరి ఎందుకో ఏమో ఒక్క చిన్నది రెవెన్యూది మాకైతే అయితే లేదు. అది చాలా రోజుల నుండి మాకు బాధిస్తున్నది. అది ఒకటి కావాలని రేవంత్ రెడ్డిని కూడా కలవడానికి చాలా సార్లు పోయినా కానీ అపాయింట్మెంట్ దొరకలే మాకు. సో ఇది అట్లా జరుగుతుంది. అయితే ఆ రోజు మీరు ఆ వీడియోలో ఫుడ్ వండి పెట్టారు కదా, తిన్నారా ఆయన నిజంగా? అదంతా అంటే నేనే మన కుండ చికెన్ వేద్దామని అంటే తీసుకొచ్చినాం, అన్ని వేసినాం. ఇట్లా వేయాలంటే చేసిండు, మంచిగా గలబెట్టిండు. ఒక దాదాపు ఒక 6 hours మనతోటి. అవును, ఆయనే కూరగాయలు కట్ చేసిండు. మేము అడుగు కొంచెం కూడా అడిగినాం, మీరు మరి ఇంటికాడ కూడా చేస్తారా అంటే తప్పదు కదా అంటుండే. సో మంచిగా చేసిండు. నేను చేసిన కర్రీ మంచిగా టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పిండు. అంటే ఎప్పుడు రెగ్యులర్గా టైం టు టైం తింటారు కదా వాళ్ళు మిల్లెట్స్ కానీ అవి. ఆ రోజు తిన్నాడు మాతోటి కూర్చొని తిన్నాడు. హ్యాపీ అనిపించింది మాకు కూడా. సూపర్. అంత బిజీ ఉన్న కేటీఆర్ గారు మాకు టైం ఇచ్చి అంటే మమ్మలను పిలిపించుకోవడం అంటే గ్రేటే. అండ్ మీ చేతి వంట మిగతా ఇంకా ఏ సెలబ్రిటీలు రుచి చూశారు? ఇక దాదాపు అప్పుడు మేము చాలా ప్రమోషన్ చేస్తుంటాం. మీకు బాగా గుర్తుండిపోయింది ఏదన్నా? బాగంటే గిస్మాత్ సినిమా చేసిండు మన హీరో, వాళ్ళతోటి వాళ్ళు చేసినాం. తర్వాత మన సుహాస్ హీరో ఊర్లోకి వచ్చి వాళ్ళు మాతోటే వండించుకొని తిని అదొక ప్రమోషన్ వీడియో చేసినాం. శరత్ అన్నప్పుడు వచ్చింది. తర్వాత ఇంకా మన వీళ్ళు ఏమంటారు, చాలా సినిమాల్లో వచ్చారు కానీ గీలనే మన రానా గారు కూడా వచ్చారు. రానా వచ్చారు అప్పుడు కళ్ళు తాగిపించి వేసినాం. అప్పుడు నేను వేరే షూట్లో నుండి అప్పుడు విలేజ్కి వచ్చి కంప్లీట్గా మంచిగా తాటికాయలు తెప్పించి తాగిపించి మంచిగా చికెన్ అనిపించి మంచిగా ఎంజాయ్ చేసారు. చాలా బాగుంది. యాక్చువల్లీ ఫుడ్ రెడీ చేపిస్తారు అయినా కానీ తిన్నాడు. ఇది బాగుంది అని టేస్ట్ చేసాను. ఓకే, వాళ్ళకి వేరే ఫుడ్ వస్తుంది అయినా కానీ మన ఈ ఫుడ్ తిన్నారు. మన నరేష్ గారు ఉన్నారు కదా, హీరో నరేష్ గారు లేదు సీనియర్ యాక్టర్ నరేష్ గారు, ఆయన కూడా హీరో స్టార్. నరేష్ గారు ఏమన్నా అంటే షూట్ జరిగేటప్పుడు ఇంటింటి డ్రామా షూట్ జరిగేటప్పుడు బావా అంటాం అన్నట్టు. ఏమన్నా అంజి గారు దాంట్లో ఏమంటుండే మాట్లాడుతుండే. సో మాకెప్పుడు కుండ చికెన్ తినిపియావా నువ్వు ఫేమస్ అంటే చాలాసార్లు దొరకలే, అడిగింది 2-3 సార్లు. ఆ టైంలో సరిపోలే. ఒకరోజు వాళ్ళ అదే సినిమాకు ప్రమోషన్ పోయి వాళ్ళ ఫామ్ హౌస్ని కుండ చికెన్ అండి పెట్టిన. తిన్నాడు మంచిగా ఉన్నాడు. మాకు ఏమో రసం చేయించిండు, చాలా బాగుండే రసం. వాళ్ళేమో కుండ చికెన్ తిన్నారు. అదైతే బాగా మెమొరీ. చూసారా నరేష్ గారి ప్రాపర్టీ కానీ లైఫ్ స్టైల్ కానీ మొత్తం చూసారు? అది వేరే ప్రపంచం. 1,000 కోట్లకి ఆస్తి అయింది అసలు. చాలా మంచివారు కానీ మనుషులు నీట్ గా పలకరిస్తారు. అసలు చాలా మంది అంటారు పట్టించుకోరు అంటారు. అది కాదు, మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు.
నిజంగా చెప్తున్నా అసలు అట్లా ఉంటారా అనిపిస్తుంది. ఎవరు పట్టించుకోరు, దూరం పెడతారు, కానీ మాకు అట్లా మంచి రిసీవ్ చేసిండు, మంచి ఫుడ్ తినిపించిండు, మంచిగా చూసుకున్నాడు. అంటే ఎవరి డైరెక్షన్లో మీకు యాక్ట్ చేయాలని ఉంది? అంటే ఒకసారి రాజమౌళి గారు మీ పేరు పెట్టి ట్వీట్ చేశారు ఒక సినిమాకి. అవును. సో అలా ఎవరి డైరెక్షన్లో, ఎవరి కళ్ళల్లో పడాలని అంజమా కోరికగా ఉంది? ఇక ఎవరని ఏం లేదు, నడుస్తూనే ఉంటుంది. కాకపోతే రాజమౌళి సార్ దాంట్లో చేయాలని ఒకటి ఉన్నది, రాజమౌళి గారు సుకుమార్ సార్ దాంట్లో చేయాలన్నది ఒకటి. తర్వాత మన హీరో మన రవితేజ అంటే ఇష్టం, రవితేజ తోటి చేయాలని ఉన్నది అంతే. ఎప్పుడన్నా కలిసారా స్టార్ హీరోలని మీరు? కలిసినాం. ఎవరెవరిని కలిసారు? నాగార్జున సార్ కలిసినాము, మహేష్ బాబును కలిసినాము, చాలా మందిని కలిసినాము. సో ఎలా ఉంటుంది వాళ్ళ రిసీవింగ్? పర్లేదు. అంటే ఇక మేము మై విలేజ్ షో ద్వారా వచ్చినామని మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ కూడా కలిసినాం. విజయ్ దేవరకొండ అయితే మాకు అప్పుడు వరల్డ్ ఫేమస్ రవర్ సినిమా ఉంది కదా, అప్పుడు కలిసినాం. చూడంగానే గుర్తుపట్టారు ఆయన? తెలుసు, గుర్తుపట్టారు. ఏమన్నారు విజయ్ దేవరకొండ? అంజమామ ఇది అనమాట. ఎవరైనా అంజమామని అంటారు. ఇప్పుడు ఆయన తిరువీరు మొన్న షూట్ చేసేటప్పుడు బాబాయ్ క్యారెక్టర్ అన్నారు అలా బాబాయ్ని. సో పోయిన ఏంటంటే అంజమామ అంటుండు. అయ్యో డైరెక్టర్ వచ్చి అంజమామ కాదు నీకు బాబాయ్ అయితే అని చెప్తే ఫస్ట్ నవ్వుకున్నా నేను. ఇక మంచిగా తిరువీరు అయితే ఒక ఇంట్లో ఒక ఫ్రెండ్, ఒక అల్లునిలాగా ఫ్రెండ్లీగా మంచిగా ఉంటాడు. ఐశ్వర్య మేడం కూడా చాలా మంచిగా మాట్లాడాను. ఆనంద్ సారు, ఈ మురళి సారు అందరితో మంచిగా వర్క్ చేయడం. అండ్ ఇప్పుడు ఒకవేళ అవకాశం వచ్చి మళ్ళీ మీ మై విలేజ్ షో టీం మొత్తం కలవాలి అంటే అంజిమామ పెట్టే కండిషన్ ఏంది? ఇలా అయితే నేను కలవడానికి రెడీగా ఉన్నాను, ఒకవేళ మీ మేనల్లుడితో మాట్లాడుతున్నాను అనుకొని చెప్పండి. సో ఏం చేస్తే మళ్ళీ అంజిమామ మై విలేజ్ షోలో యాక్ట్ చేస్తాడు? అంటే మై విలేజ్ షోలో అంటే మీరు అన్నది క్వశ్చన్ కరెక్ట్ అడిగారు, కానీ నేను మై విలేజ్ షోలకి వెళ్ళి ఏమో బయటకు వచ్చి వాళ్ళు ఇల్లు కొట్టి ఇట్లా చేసి రాలే. వాస్తవానికి వాళ్ళ ఓవర్ కండిషన్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళు కండిషన్ పెట్టారు, నాకు నచ్చక నేను వచ్చేసిన. సో ఇప్పుడు కండిషన్స్ లేకపోతే మళ్ళీ అసలు కండిషన్ ఎందుకు? అసలు ఇప్పుడు కండిషన్ అనేది ఉండదు ఎక్కడైనా. అది ఏదేమన్నా మన గవర్నమెంట్ జాబ్ చేస్తురా, గవర్నమెంట్ జాబ్ చేసేటోనికి ఎన్నో సెలవులు ఉంటాయి, ఎంతో ఫ్రీడమ్ ఉంటుంది. ఈ మన ఇంకా ప్రైవేట్లో చేసేటోళ్ళకి ఆయన మన ఇది ఉంటుంది. ఇట్లాంటి కండిషన్ ఇట్లాంటివి ఉండద్దు నా ఆలోచన. ఎవరు నేనే కాదు, నేను ఒక ఛానల్ నడిపిస్తున్నా, నా దగ్గర ఒకళ్ళు వర్క్ చేస్తున్నా అంటే పలాని కండిషన్ అనేది పెట్టద్దు. అప్పుడు పెట్టినప్పుడు 100% సక్సెస్ అవుతాం ప్రతి ఒక్కరం. అప్పుడు పెట్టినప్పుడు నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏదో కంపెనీ ఇన్ని సాలరీ ఇచ్చి ఇట్లా వేయమనంటే అది వేరే అనిపిస్తుంది. సో కండిషన్స్ లేకపోతే యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఉండద్దు అసలు ఎవరికి. నా ఆలోచన ఏ యూట్యూబ్ ఛానళ్ళకైనా కండిషన్ అనేది ఉండదు. ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తున్న అగ్రిమెంట్ అడుగుతారు, నేను అగ్రిమెంట్ ఇక చెప్పదు. కానీ మీకు ఒక సినిమా పెద్ద సినిమానే, అది తర్వాత చెప్తాం మళ్ళీ ఎప్పుడన్నా మీకు వచ్చినప్పుడు. ఆ సినిమాకి వచ్చినప్పుడు ఒకటి అగ్రిమెంట్ ఇచ్చారు. సో నేను సారీ అండి, నేను 3 సినిమాలు చేస్తున్నా, మన సినిమా చేసేటప్పుడు వేరే సినిమా అగ్రిమెంట్ ఉంటుంది, కండిషన్ ఉంటుంది, నేను అంత చేయలేను సార్ అని చెప్పేసి. ఆల్రెడీ 3 చేస్తున్నా, మీరు ఇది మీకు కావాలంటే గడ్డం పెంచమంటారా, డిఫరెంట్ ఎయిర్ కట్ చేసుకోమంటారా, మీరు ఏమంటే చేస్తా, కానీ నాకు ఇట్లా కుదరదని చెప్పేసి. ఎందుకంటే నేను ఒక 3 సినిమాలు చేస్తున్నా. ఇప్పుడు మీరు నా దగ్గర వేసేటప్పుడు మీరు అక్కడ వేయద్దానంటే అట్లాంటి ఒక 2 సినిమాలు నేను వదులుకున్నా. ఓకే, కాబట్టి పేరు ఎందుకు కానీ వదులుకున్నాయి. థ్యాంక్ యూ అంజిమామ. నాకు కూడా అంజిమామ అయిపోయారు ఇంటర్వ్యూ అయినాక. ఇక ప్రతి ఒక్కరికి అంజిమామని అంటారు. సో అల్లుళ్ళు కోడళ్ళు జిందగీ మే క్యా మిల్తే జీనే వాళ్ళకు రోటీ, మరనే వాళ్ళకు మట్టి, మరనే కా పైలా కుచ్ కర్కే జానా, అభితో ఎంజాయ్ కర్నా అంజిమామ. సూపర్. మీరు లైఫ్లో ఒక సొంతిల్లు కొనుక్కోవాలన్న కళ మాత్రం అలాగే ఉండిపోయింది. సో ఎలాగో ఆ కష్టాలన్నీ దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇండస్ట్రీలో మంచిగా అవకాశాలు వచ్చి మీరు సక్సెస్ అయ్యి మీ సొంతింటి కళ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికీ.